దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడికల పేరు మనం యథావిధిగా మరి ప్రతి సంవత్సరం కూడా పెట్టుకుంటున్నాం. కూడికల పేర్లు మనం చక్కగా మార్చుకుంటూ వస్తాం. ఈసారి కూడికల పేరు ఏంటంటే మనకి సంవత్సరాంతపు జీవ ఉపవాస కూడికలు పెట్టామన్నమాట. జీవిగా అంటే ఈ సంవత్సరం చివరిలో మనం అందరం ఉద్యోగంగా ఉండడం కోసం ఉపవాసం ఉంది. ఏం చేస్తాం చెప్పండి? ఉండగలిగిన వాడు ఉపవాసం ఉంది, ప్రార్థన చేసుకుంటూ చక్కగా వాక్యం వింటూ సిద్ధపడుతున్నాం అన్నమాట. రాబోయే 365 రోజులు 2027 సంవత్సరానికి ఒక శుభప్రదమైన ఒక నాంది ఈ 2 రోజుల కూడికలు అన్నమాట. ఈ 2 రోజుల కూడికలు వీటిని మనం చక్కగా ఉపయోగించుకోవాలని ఎవరికి వాడుగా చక్కగా సిద్ధంగా రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే పనులు ఎన్నో ఉన్నాయి. నిజం ఒక విధంగా చెప్పాలంటే ఎవరికి లేవు చెప్పండి పనులు? అందరికీ ఎన్నో పనులు. అయితే నేనేమంటానంటే ఎన్నో పనులు దాని కింద ఏమి రాసుకుంటానంటే ఎంతో వాక్యం అంట, ఎంతో ప్రార్థన అంట. ఎన్నో పనులకి ఎంతో వాక్యం రెండు పక్కన పెట్టుకుంటే ఏది బాగుంది చెప్పండి? ఏది బాగుంది? ఎన్నో పనులు పక్కనే ఎంతో వాక్యం. ఏది బాగుందమ్మా? ఎంతో వాక్యం. ఈ వాక్యం దగ్గరికి ఎన్నో పనులు ఓడిపోతున్నాయి. ఎన్నో పనులు ఎంతో వాక్యం రెండు కొట్టుకుంటున్నాయి. జయం ఎవరికి వస్తుంది చెప్పండి? ఆత్మ సంబంధమైన వ్యక్తులకి ఎంతో వాక్యం గెలుస్తుంది అన్నమాట. ఆత్మ సంబంధమైన బిడ్డలు కాకపోతే ఏం గెలుస్తుంది? ఎన్నో పనులు గెలుస్తుంది. చూద్దాంగా. ఇప్పుడు వచ్చే ఫస్ట్ కూడికి సాయంత్రం చూద్దాం, రేపు పొద్దున చూద్దాం. మీ వ్యాపారం ఏది గెలుస్తుందో చూద్దాం. మీ జీవితంలో మీకున్న పనులు, మీరు వినే వాక్యం రెండు కొట్టుకుంటే ఏది గెలిపించదలుచుకున్నా గెలిపించదు. చూద్దాం. పనులు గెలిపిస్తే ఈ సంవత్సరం అంతా పనుల్లో ఉండుదురు గాక, వాక్యాన్ని గెలిపిస్తే వాక్యానుసారంగా నడిపించబడుదురు గాక. ఏ గాక చెప్పుకోవాలి చెప్పండి? మీకు మీ ఇష్టం. అది కొంతమంది అంటారు ఏంటి తెలుసా? అంతసేపు కూర్చోలేరు. ఎందుకంటే ఏం చేస్తాను నాకు తెలియకుండా ఆ కూర్చొని దగ్గర కూర్చోవచ్చుగా. అదే చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా? నేను అందుకే మేము చెప్పేది ఏంటంటే దేవుని మీద ఆశ అనేది మనకు సడగలకూడదు. దేవుని మీద ఆసక్తి మనం ఏ మాత్రం కూడా తగ్గించుకోకూడదు. ఇక రానున్న సంవత్సరాల్లో దేవుని మీద ఉన్న ఆశ ఏమవ్వాలి చెప్పండి? అసలు భక్తుడు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు. నీ వాక్యముల గురించిన ఆసక్తి, నీ కుడికల గురించిన ఆసక్తి నన్ను బాగా తెలియాలి ప్రభా అని పోతున్నట్టు అన్నమాట. ఆ విధంగా మనం రొటేట్ చేయకూడదు వెళ్ళాలి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒకరోజు ఒక 50 లక్షల రూపాయలు అన్నీ మరి 500 రూపాయల నోట్లు ఒక 10 లక్షలు ఉన్నాయి. 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 500 రూపాయల కాగితాలు, 100 రూపాయల కాగితాలు, 50 రూపాయల కాగితాలు మొత్తం అక్కడ ఏం చేశారంటే ఒక బుట్టలో అక్కడ మొత్తం వేశారన్నమాట. అవన్నీ లెక్క పెట్టి కట్టలు కట్టి పేర్చి 500 కట్టలు కట్టాలి. 100 50 అక్కడ కట్టలు కట్టి చక్కగా పెట్టి ఎన్ని డబ్బులు అవుతాయో చెప్పాలి. ఇది ఎన్ని డబ్బులు అవుతాయో చెప్పాలి. అలా చెప్తే మీరు అలా లెక్క పెట్టినందుకు నేను నిజంగా నేను ఎంత ఇవ్వాలనుకున్నాను అంత ఇస్తానని చెప్పాడంట ఒక ఆయన. మీరు డబ్బులన్నీ చక్కగా నేను దాన్ని పేర్చి చక్కగా లెక్క కట్టి అలా పెట్టండి. పెడితే మీరు ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఎంత అమౌంట్ ఉందో చెప్పండి కరెక్ట్గా. ఎందుకంటే ఇంత అమౌంట్ ఉందని నాకు తెలుసు, ఇంత అమౌంట్ ఉందని అలా నాకు తెలుసు. కానీ అది బిక్కిరిగా ఉన్నాయి. మీరు లెక్కేసి నేను చెప్పకముందే క్లియర్గా లెక్కేసి లెక్క కరెక్ట్గా ఉండాలి, చక్కగా లెక్క పెట్టాలి. మీరంతా లెక్క పెట్టిన తర్వాత నేను మీకు శాలరీ ఇస్తాను. ఎంత ఇస్తానో తెలియదు, నేను ఇస్తాను ఖచ్చితంగా, మీరు చేయండి అన్నాడు. సరే అని చెప్పేసి మన మందిరంలో ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడట. అనుకున్నాం. వెళ్ళిపోయి ఆ డబ్బులను చూసి వెంటనే 500 కాగితాలు డబ్బులు ఇచ్చి ఇలా చేస్తుంటే ఇసుకు పుట్టి హ్యాపా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు. వచ్చి అవన్నీ చూసి నిజంగా 500 అంటే ఎట్ట లెక్క పెడతాం, ఆ 100 50 నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకొక అతను చూసి ఏం వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి మాత్రం వచ్చి ఎంత పొద్దున్నే కూర్చొని చక్కగా ఆ సహనంతో ఓర్పుతో చక్కగా కట్టలు కట్టి చక్కగా ఒక్కోసారి నిజంగా ఏం లెక్క కరెక్ట్గా ఉండాలని చెప్పేసి ఒక్కోసారి లెక్క పెడతంటే ఏదో ఆలోచన వస్తే లేకపోతే మళ్ళీ దాన్ని కూడా లెక్క పెట్టాడు. అలా నింపాది కూర్చొని ఉదయం 8 గంటలు స్టార్ట్ చేసి రాత్రి 8 గంటల మధ్యలో మరి ఆ టైం ప్రకారం ఆయన చెప్పిన టైం ప్రకారం చక్కగా ఎంతో ఓర్పుతో సహనంతో కూర్చొని మొత్తం కౌంట్ చేస్తే ఆయన చెప్పాడంటే, అయ్యా ఇదిగో ఆ యజమాని పిలిచాడు. పిలిచి మీరు చెప్పినట్టే ఇవన్నీ లెక్క పెట్టాను, ఎంతో
వచ్చింది తెలుసా? 50 లక్షలు వచ్చినాయి, 1 రూపాయి వచ్చింది. 50 లక్షల 1 రూపాయి వచ్చింది అన్నాడు. అప్పుడు ఆహా వాళ్ళ నమ్మకమైన మంచి దాసులా, మీరు నాకు ఏది ఇచ్చినా పర్లేదు ఇవ్వండి అంటే ఆ 50 లక్షల 1 రూపాయి నీకే ఇస్తానని చెప్పాడు. 50 లక్షల 1 రూపాయి నీకే ఇస్తానని చెప్పాడు. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యం. ఈ విషయం వాళ్ళకి ముందు తెలిసినట్టయితే ఎవరికమ్మా వదిలేసుకోవాలి. ముందు తెలిస్తే ఏం చేసేవాడు చెప్పండి? రేపు జరిగేది అదే తెలుసా మీకు? ముందు తెలియదు, బైబిల్లో తెలుస్తుంది మనకి, మోహనాలుగా చూస్తాం. అందుకే ఈ కూడికలకు వస్తాం. కొంతమంది అనుకుంటారు ఏముందని అనుకుంటారు. దేవుడు ముందుగానే చెప్తాడు, ఎవరు వస్తే వాళ్ళకి ధన్యత నిజం చెప్పాలని. అందరూ రాలేరు కూడా వాస్తవం. ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, వచ్చే సంవత్సరంలో వస్తాయి అమ్మ ఖచ్చితంగా, ఇబ్బందులు ఆటంకాలు వస్తాయి. కానీ మీరు మాత్రం నేను చెప్పే వాక్యాన్ని జాగ్రత్తగా గమనించి గ్రహించి తప్పకుండా మీరు ఏం చేయాలి తెలుసా? దేవుని విషయాలు కొంచెం క్రయం చెల్లించాలి. తప్పకుండా ముందుకెళ్ళాలి. తప్పకుండా ఎంత బెనిఫిట్, ఎంత ఆశీర్వాదం ఉంటుందంటే నేను మాటలతో చెప్పలేను. అందుకని ఈ వాక్యాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ 2 రోజులు అంటే మొత్తం నేను ఈరోజు ఉదయకాలం, సాయంత్రం, పొద్దున మొత్తం 3 కొడుకులు అన్నమాట. 3 కొడుకులు. ఇక రేపు రాత్రి మనందరూ తెలిసిన విషయం, మనం ముందుకెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు దేవుని వాక్యం చదువుకుందాం. మనందరం బైబిల్ ఓపెన్ చేసి ఏ వాక్యం చెప్తాను అనుకుంటే నేను ముందుగానే ఆల్రెడీ మీటింగ్స్ చెప్పేస్తా ఉంటాను. ఎప్పుడు కూడా ఏ వాక్యం చెప్తాను అందరూ అది ఓపెన్ చేసి పెట్టుకున్నాము. యెషయా గ్రంథం అందరూ తీయండి. 43వ అధ్యాయం. ఎన్నో వచనం? గట్టిగా ఒకటి చదవండి మీ మాట. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా, జీవింతును నీచము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నీచము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. అదేనా చరణం? దానికి పాట అదేనమ్మా? ఏం పాట అది? అది పాటేశారు, చూశారు మీరు? నేను అబ్జర్వ్ చేస్తాను, చూశాను. అందుకని కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఈ పల్లవి, ఈ చరణం ఇక 3 కొడుకులో పాడాలి తప్పదు. స్టార్టింగ్ ఈ పల్లవి, ఈ చరణం పాడుకుంటూ వెళ్తాం అన్నమాట. చూసారు ఈ చరణంలో ఇదిగో నూతన క్రియ చేస్తామని చెప్పగానే ఇక నా జీవితం, నా ఎడారి జీవితం అయిపోయింది. ఈ సంవత్సరం నిజంగా మన బ్రతుకులు మారిపోవాలి, మన జీవితాల్లో మార్పులు కలగాలి, మన కుటుంబాల్లో మార్పులు కలగాలి, మన పిల్లల్లో మార్పులు కలగాలి. ఒక విధంగా చెప్పాలంటే అద్భుతమైన మార్పులు చేర్పులు జరగాలి. ఎందుకంటే నేను చేసింది కాదు, దేవుడే చెప్తున్నాడు. ఇదిగో
యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనం చదువుకుంటూ వచ్చాం. ఏం మాట చెప్పండి? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఎంత గొప్ప విషయం అంటే ఇక్కడ అంత గొప్ప విషయం మనకు కనపడతా ఉంది ఇక్కడ. చూసారా? ఇది యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో రాయబడింది ఈ మాట. ఇప్పుడు ఈ రోజు ఈ 3 రోజుల్లో ఈ 3 కూడికల్లో యెషయా గ్రంథం 43వ అధ్యాయం పిప్పి చేయాలన్నమాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? పీల్చి ఏం చేయాలి? పిప్పి చేయాలి. ఆ మాటకి అర్థం ఆ అధ్యాయం అంతా ధ్యానిస్తే కానీ మనకు రాదు. ఎక్కడికెక్కడో తిరగక్కర్లేదు, ఎక్కడికెక్కడ కావాలంటే తిరుగుదాం. ఇంట్లోనే ఉంటుందంట, దాన్ని వెతకలేదు. ఇంట్లోనే ఆ గిన్నె ఉందంట. ఇంట్లో గిన్నె పెట్టుకొని చెప్పండి అమ్మ కృష్ణ గారు ఎక్కడెక్కడ వెతుకుతున్నావా? ఊరంతా వెతికిందంట. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాననే దానికి అర్థం ఆ అధ్యాయంలోనే ఉంటుంది. కొంతమందికి ఆ అధ్యాయాన్ని వెతకకుండా ఏం చేస్తారు చెప్పండి? ప్రకటనకి వెళ్తారు, కొంతమంది ఏసుకెళ్ళి వెళ్తారు, కొంతమంది అవసరమైతే వెళ్దాం. కానీ వాస్తవమైన గిన్నె ఎక్కడుందో తెలుసా? ఒరిజినల్ గిన్నె అదిగో ఆ అధ్యాయంలో దొరుకుతుంది మనకు. అందుకని ఆ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఏం చేస్తుంది చెప్పండి? అద్భుతంగా ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అనే మాట రేపు ఉదయం మీకు మీనింగ్ వస్తాను. అప్పుడు దాకా మీరు ఈరోజు రాత్రి, రేపు ఉదయం, రేపు రాత్రి జాగ్రత్తగా వినాలి. రేపు ఉదయం అంటే ఈరోజు పగలు సాయంత్రం జాగ్రత్తగా వింటే రేపు ఉదయం మీకు తెలుస్తుంది ఆ మాట ఏంటి అర్థం అని చెప్పేసి. ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొత్తాన్ని 4 భాగాలు చేస్తారు. 4 చక్రం, 4 పార్ట్లుగా చేస్తారు. మొదటి పార్టు 1 నుంచి 4 వచనాలు. 43వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. దానికి ఒక పేరు పెడతారు, ఒక మాట అనుకుంటారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలకి ఇంకొక మాట అనుకుంటారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 8 నుంచి 15 వచనాలకి ఇంకో మాట అనుకుంటా. 4వ పార్టు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16 నుంచి 28. మొత్తం ఎన్ని భాగాలు చెప్పండి? ఆ అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయి? 28 వచనాలు ఉన్నాయి. 28 వచనాలు 4 భాగాలు చేసుకుంటున్నా. మొదటి భాగం 1 నుంచి 4 వచనాలు. దీనికి ఏం పేరు పెట్టానంటే నేను జనరల్గా దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో ఉన్నాడు, దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో ఉన్నాడు అనే ఒక అర్థం వస్తుంది అన్నమాట. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో ఉన్నాడు అనేది ఆ 4 వచనాలు జాగ్రత్తగా చదివితే ఒక మీనింగ్ బయటకు వస్తుంది. ఆ సారాంశమే, ఆ పిప్పే అదనమాట. అంటే ఇది పిప్పి కాదు కానీ మీకు అర్థం చేసుకోవడం చెప్తున్నా. దేవుడు తన ప్రజలతో, దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో ఉన్నాడు అనే విషయం మనకు వస్తుంది. తర్వాత 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం చదివితే దేవుడు తన పిల్లలను, దేవుడు తన బిడ్డలను ఆ ఇంటికి తీసుకొని వస్తాడు. ఖచ్చితంగా దేవుడు తన బిడ్డల్ని వారి ఇంటికి తీసుకొస్తాడు. దేవుడు తన బిడ్డల్ని వారి ఇంటికి తీసుకొస్తాడు అనే ఒక అర్థం వస్తుంది అనమాట. ఎన్నో వచనం నుంచి 5వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవుడు తన పిల్లల్ని తన ఇంటికి, అంటే వారి ఇంటికి తీసుకొని వస్తాడు అనేది మనకు కనపడతా ఉంది. ఇది 2వ. ఇక 3వ పాయింట్ 8వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం జాగ్రత్తగా చదివితే ఈ లోకంలో దేవునికి మనం సాక్షులుగా ఉండాలి. ఈ లోకంలో దేవునికి మనం సాక్షులము అనే విషయం ఇక్కడ 8 నుంచి 15 వచనాలు కనపడుతుంది. దేవునికి అంటాము మనం సాక్షులుగా ఉండాలంట. దేవునికి మనం సాక్షులుగా ఉండాలి. ఈ లోకంలో దేవునికి మనం సాక్షులము అని పెట్టుకొని చాలు. ఇది 3వ మాట చెప్పాలంటే. ఇక 4వ పార్ట్ 16 నుంచి 28 వచనాలు జాగ్రత్తగా చదివితే ఇక్కడ ఏం కనపడుతుందంటే దేవుడు తన ప్రజలను మరలా రక్షిస్తాడు. దేవుడు తన ప్రజలను మరలా రక్షిస్తాడు. దేవుడు తన ప్రజలను మరలా రక్షిస్తాడు అనే ఒక మాట కనపడుతుంది. దేవుడు తన ప్రజలను మరలా రక్షిస్తాడు. దీంతో యెషయా గ్రంథం 43వ అధ్యాయం క్లోజ్ అయిపోయింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం క్లోజ్. జాగ్రత్తగా విందాం. ఇది నా వాకింగ్ కాదు కానీ మామూలుగా మీరు అర్థం చేసుకోవడం కోసం అధ్యాయాన్ని 4 రకాలుగా విభజించి చెప్పుకుంటాం అన్నమాట. 4 రకాలు విడదీసి
ఎందుకంటే ఒకేసారి మనం ఏదైనా తిన ఇప్పుడు ఒక బీరకాయ కూర ఎలా ఉంటారు చెప్పండి మీరు? బీరకాయలు కేజీ బీరకాయలు తీసుకొస్తే ఎలా ఉంటారు? బీరకాయలు తినేస్తారా? బీరకాయలు అంతా చక్కగా కట్ చేస్తారా మీరు? ఫస్ట్ బీరకాయలు కట్ చేసి విధానం, ఒక బీరకాయని చక్కగా కట్ చేసి మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ దాన్ని కట్ చేసి అవి తీసుకుని దాంట్లో వేసి ఎరగరని తిప్పి అవి ఇవి వేసి అప్పుడు ఎంత ప్రిపరేషన్ ఉంటుంది సార్ బీరకాయ కూర. ఎంత ప్రిపరేషన్ చేసిన తర్వాత చాలా బాగుంది బీరకాయ కూర. ఆ ప్రిపరేషన్ కూడా అన్ని సమపాళల్లో ఉండాలి. ఏది ఎక్కువ వేసినా మళ్ళీ పాడైపోవాలి. ఉదాహరణ దాంట్లో ఉప్పు ఎక్కువ వేయండి, లేక బీరకాయలు మంచి మసాలా చక్కగా మంచి నూనె వేసారు, చక్కగా వేశారు, కానీ తినలేకపోతున్నారు. ఎందుకని చెప్పండి? ఉప్పు ఎక్కువ అయిపోయింది. సరే ఉప్పు చక్కగా వేశారు, ఇంకా కారం ఎక్కువ వేస్తే బాగా వేశారు కారం, ఏమవుతుంది? అమ్మోమంట అమ్మ కొంచెం వేసుకోమో సాగుతాం కానీ కొంచెం అయ్యో బాబు వస్తుంది బాగు బాబు బీరకాయ కాకుండా అందరూ చెప్పుకుంటారు ఈరోజు బీరకాయ కూర ఏంటో అంత మంటగా ఉంది వేస్తారు కదా బాగా చెప్పుకుంటారు బీరకాయ గురించి, మామూలుగా చెప్పుకోవట్లా. ఇట్లా చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఒక బీరకాయని మనం తినాలంటే అంత ప్రిపరేషన్లోకి ఎంతంటే దేవుని వాక్యాన్ని మనం ఎంతగా నెమరు వేసుకోవాలి తెలుసా? మరి ఆ వాక్యాన్ని మనం పీస్ చేయటం, వాక్యాన్ని మనం పీస్ చేయాలి. పెళ్లి చూపులకు వచ్చారంట, పెళ్లి చూపులకు వచ్చి అమ్మాయి మీ అమ్మాయికి ఏమొచ్చి చెప్పు అన్నారంట. పక్కనే అన్నారంట, పెళ్లి చూపులకు వచ్చి వంట పని వచ్చా అన్నారంట. మా అమ్మాయి అసలు వంట జోలికి వెళ్తుందంట. అమ్మో అన్నట. బట్టలు ఉతకడం వచ్చా? అసలు బట్టలు ఉతకడం మా అమ్మాయికి ఇంతవరకు చేత కాలేదు, బట్టలు ఉతకడం అసలు చేత కాదు. అమ్మ కనీసం వంటలు తోమటం వచ్చా? మా అమ్మాయి చేత ఎప్పుడు తోయించలేదండి అన్నారంట. అమ్మ ఇంకా అడగలేక అడుగుతున్నాను, కనీసం ఇల్లు ఊడవడం వచ్చా అంటే మా అమ్మాయి చేత ఎప్పుడు ఊడించలేదండి. ఊడిపించాము కానీ ఊడవలేదు. మా అమ్మాయి చేత ఊడిపించారంట, ఆ అమ్మాయి మాత్రం ఊడవలేదు. ఏ అమ్మా ఏంటమ్మా తింటమేమన్నా వచ్చా అంటే అదేంటి మావయ్య గారు అట్లా అడుగుతున్నారు, కాబోయే మావయ్య గారు అది ఎవరికి రాదు చెప్పండి అని చెప్పిన తర్వాత ఆ అమ్మగారు తీసుకుందంట, ఇవేవి మా అమ్మాయికి రావు కానీ బైబిల్ మాత్రం చక్కగా చదువుతుంది చెప్తున్నారు. మ్యారేజ్ ఖాయం చేస్తున్నారట. మీకు అర్థమైందా? వివాహం ఒప్పుకున్నారంటమ్మా. పక్కన ఉంటుందంట, అసలు నీకు ఏమైనా మైండ్ ఉందా? అమ్మాయికి వంట పని రాదు, ఇంటి పని రాదు, ఊడటం అదే ఏం పొలం అని చెప్పేసి వాక్యం చదువు వస్తే అమ్మందంట, ఎందుకమ్మా ఇవన్నీ వస్తే అంత రాకపోతే అంత, ఈ వస్తే అంత రాకపోతే అంత. అమ్మాయి వాక్యం చదవచ్చు కదా, ఆ వాక్యం చదువు కదా, ఇంటికి వచ్చిన తర్వాత చూడను. ఒక మ్యారేజ్ అయిన సంవత్సరం తర్వాత ఎందుకమ్మా అమ్మాయిని చేసుకున్నావు చూసారా, ఆమె వచ్చిందంట. వస్తే ఇల్లంతా నీట్, అసలు హాల్ తెచ్చేట అంటే ఎంత నీట్గా ఉందంట ఇల్లు, అసలు బూజు కనపట్టలేదంట. అమ్మాయి అని చెప్పేసి తీసుకొస్తే అసలు అన్నం వండి పెట్టండి, ఎవరమ్మా ఈ అన్నం వండింది, ఎవరు ఈ ఊళ్ళు ఉడిసింది, ఎవరు ఈ బూజు తెలిపింది, ఎవరు ఈ పాత్రలు ఎంత తరతరాలు అయిపోతాయి, ఎవరు అమ్మాయిని చూడాలంటే నా కోడలు అన్నట. ఒరే ఆ రోజు అసలు పెళ్లి చూపుల్లో ఏమి రాదంటే, అమ్మ నువ్వు వెంట తెచ్చుకొని చెప్పంటే, ఏం నా తాతయ్య ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్నాను, ప్రభు నాకు సహాయం చేశాడు, అందుకే ఎంత పని చేయగలుగుతున్నాను అన్నమాట. అమ్మ నువ్వు ఎంత ధన్యరాలు అమ్మ అని చెప్పేసి అసైతం అన్నాడు. ఇప్పుడు నిజంగా వాక్యం చదువుతుంటే వాక్యంలో దేవుడు మాట్లాడాడట. భర్తకు లోబడాలని, అది అత్తయ్య మామికి ఇలా ఉండాలి, ఆ పని ఈ పని చేయాలంటే ప్రార్థన చేసుకుని దేవుడు నేర్పించుకోవాలి. ఒక వంట పని దేవుడు నేర్పిస్తే ఎంత చక్కగా ఆ వంట అత్తయ్య వచ్చి ఈ రోజు మా కోడలు వంట చేస్తుంది, ఏ రోజు కూడా ఈ సంవత్సరం నుంచి ఏ రోజు వంట చేసినా కొనగటం సడగటం మాట్లాడటం అసలు లేనే లేదంట. అసలు మనోళ్ళు నిజంగా వంట చేస్తుంటే ఎన్ని అడుగుతారు, కళ్ళా దొరుకుతుంటే ఎంత మాట్లాడతారు, అది ఊడుతుంటే అని చెప్పేసి ఎన్ని అమ్మో అసలు వాష్రూమ్ దొరుకుతుంటే ఎన్ని మాట్లాడతారు. కానీ ఒక్క మాట దేవుడు నేర్పిస్తే, దేవుని వాక్యం చేత పట్టబడి ఆ దేవుడు చేసిన పనులు అలా చేస్తా ఉంటే ఎంత చక్కగా ఉంటుందో తెలుసా? అదే మనకు కావాల్సింది. అన్నిటికంటే ముఖ్యంగా మనకేం రావాలి? మన పిల్లలకి ప్రార్థన చేసుకోవడం రావాలి, వాక్యం చదవడం రావాలి, మందిరానికి ఇవి నేర్పించాలి పిల్లలకు ఫస్ట్. కానీ మీరేం నేర్పించాలనుకుంటారు చెప్పండి? అవి కాదు, వాటికంటే ముందు ఇవి నేర్పిస్తే ఇవే వాళ్ళు అక్కడ తీసుకెళ్తా ఉంటాయి అన్నమాట. అందుకని ఈ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. 4 ముక్కలు, మొదటిది, రెండవది, మూడవది, 4 పొజిషన్లో ఈ వాక్యం రాయబడింది. అంటే ఈ వాక్యం రాసేసరికి ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని యొక్క బిడ్డలు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే చాలా ప్రాబ్లమాటిక్ గా ఉన్నారు. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క కుటుంబం, నీ జీవితం ప్రాబ్లమాటిక్ గా ఉందా?
ప్రాబ్లమేటిక్ అంటే సమస్యలతో నింపబడుందా? ఒకవేళ ఎట్లాంటి దృక్పథాలతో నువ్వు ఇక్కడ కూర్చున్నావో ఆ అధ్యాయం కూడా అట్లాగే రాసిపడింది. అయితే ప్రభు ఏమంటాడు తెలుసా? సమస్యలతో నింపబడిన ఆ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఏమంటాడు తెలుసా? డోంట్ వరీ, మీరేం బాధపడక్కర్లేదు, నేను ఈ సంవత్సరం మీకు నూతన క్రియలు చేయబోతున్నాను అని చెప్తా ఉన్నాడు. నూతన క్రియ మీ జీవితంలో, మీ కుటుంబాల్లో నేను ఇదిగో నూతన క్రియను, నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అని చెప్పాడంట. అదే మాట దేవుడు ఈరోజు ఈ మూడు పూటల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను ధ్యానించడం కోసం ఈ అధ్యాయాన్ని 4 కోట్లుగా విడగొట్టా. 4 కోట్లు విడగొట్టి మొత్తం 9 ప్రశ్నలు వేసుకుంటా. ఈరోజు ఉదయం 3 ప్రశ్నలకు సమాధానం చెప్తా ఈ అధ్యాయం నుంచి. ఎందుకంటే నూతన క్రియ చేయుచున్నాను అనే మాటకు మనం వెళ్ళాలంటే కోట్లు మనం చదువుకుంటూ వెళ్ళాలి ఈ వాక్యాన్ని. ఈ చదువుకుంటూ వెళ్లే ముందు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 3 ప్రశ్నలు చెప్పి ఈ 3 ప్రశ్నలు బైబిల్లో గుర్తుపెట్టిస్తాను. గుర్తుపెట్టించి ఈరోజు మనం ప్రార్థన చేసుకుంటాం. నెక్స్ట్ రాత్రికి మరలా 3 ప్రశ్నలు ఈ అధ్యాయం నుంచే, మొత్తం 6 ప్రశ్నలు. మళ్ళీ రేపు ఉదయం వీలైతే 2 ప్రశ్నలు లేదంటే 3 ప్రశ్నలు. ఇక దీంట్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలుసా? ఆ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకుందాం రేపు. అయితే ఈరోజు ఉదయం, ఈరోజు సాయంత్రం, మొట్టమొదటిగా ఈరోజు ఉదయం ఈ అధ్యాయం నుంచి మీకు ఇచ్చే 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న జాగ్రత్త వినండి. మొదటి ప్రశ్న ఏం చేస్తానంటే నేను ఇలా వేస్తాను. ఫస్ట్ ప్రశ్న రాసుకోవాలి. మెయిన్ ఏంటో తెలుసా? ఈరోజు ఈ అధ్యాయంలో 3 ప్రశ్నలు జవాబులు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి ప్రశ్న, దేవుడు ఎవరు? దేవుడు ఎవరు అనే ప్రశ్న మొదటి ప్రశ్న. దేవుడు ఎవరు? రెండో ప్రశ్న, మనం ఎవరం? మనం ఎవరం అంటే దేవుడు ఎటువంటి వాడు? మొదటి ప్రశ్న. రెండోది, మనం ఎటువంటి వారం? మూడో ప్రశ్న, మనకు దేవుడు చేసిన ఉపకారాలు, మనకు దేవుడు చేసిన మేళ్ళు, మనకు దేవుడు చేసిన మేళ్ళు. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చూద్దాం. ఎందుకంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానని ఎవరితో చెప్పారు? ఎవరు? దేవుడు తన ప్రజలతో, అందరితో కాదు ఈ మాట. దేవుడు తన ప్రజలతో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో బాయ్, ఇదిగో అంటే వెనక్కి తిరిగారంట. తిరిగితే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని చెప్పాడు. అప్పుడు ఎవరితో అంటే దేవుడు తన బిడ్డలతో చెప్పాడు. అప్పుడు చెప్పినా ఎటువంటి తెలియదా నీకు? అంత గొప్ప దేవుడు చెప్పాడు కదా, అసలు చెప్పించుకున్నాడు ఎటువంటి తెలియదా నువ్వు? అప్పుడే ఈ వాక్యం యొక్క పవర్ మనకు తెలుస్తుంది, ఈ వాక్యం యొక్క శక్తి, ఈ వాక్యం యొక్క గొప్ప విధి విధానం మనకు తెలుస్తుంది. చెప్పిన ఆయన ఎటువంటి వాడు, చెప్పించుకున్నటువంటి వాళ్ళు, అది కూడా మనకు తెలియాలి. ఈరోజు నువ్వు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడో తెలియాలి. నూతన సంవత్సరానికి వెళ్ళిన నీకు అసలు నువ్వు ఎటువంటి వాడు కూడా తెలియాలి. తెలిసిన తర్వాత నూతన క్రియ చేస్తానని చెప్పావు కదా ప్రభా, అసలు చేస్తానని చెప్పావు, ఇప్పటివరకు నా జీవితంలో చేసిన మేళ్ళేంటి? ఇలా 3 ప్రశ్నలు మనం ధ్యానించడం. ఈ 3 ప్రశ్నలు నూతన సంవత్సరానికి వెళుతున్న మీ జీవితాల్లో మంచి ప్రశ్నలా కాదా అవి చెప్పండి. మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు అసలు ఇవి వేసుకుంటూ, వాటిని ధ్యానిస్తూ, నెమరు వేసుకుంటూ, వాటిని పదే అనుకుంటూ ఒక్కసారిగా 2025కి వెల్కమ్ అని చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? నీ జీవితం ఇక 3 పువ్వులు 6 కాయలు. ఏమనుకుంటారు? అంతేగాని రకరకాలుగా సడుగుతూ, వాళ్ళని తిరుగుతూ, వీళ్ళని తిరుగుతూ, ఆ పాపం చేస్తూ, ఈ పాపం చేస్తూ వెల్కమ్ అంటే ఉపయోగం చెప్పడం. తిరిగిపోయిన సకాలతో వెల్కమ్ చెప్తే ఎలా ఉంది చెప్పండి? అందుకని కొత్త విషయాలతో ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ 3 ప్రశ్నలకి ఈ ఉదయకాలం సమాధానం చెప్పుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి ప్రశ్న. జాగ్రత్తగా అందరూ తీద్దాం. నేనైతే నా అధ్యాయంలో మొదటి ప్రశ్నకి నేను నా కవర్ ప్రశ్నలు ఏంటో తెలుసా? రెడ్ పెన్సిల్తో నేను మార్క్ పెట్టుకున్నా, ఈజీగా గుర్తుండడం కోసం. దేవుడు ఎవరు అనే విషయాన్ని యెషయా గ్రంథం అందరూ తీయండి. 43వ అధ్యాయం. ఫస్ట్ ఒక్కొక్క పదాన్ని గుర్తుపెట్టుకుని రాసుకున్నాం. ఒక్కొక్క పదాన్ని మొత్తం దగ్గర ఎన్నో వస్తాయి చూద్దాం. మొదటి వచనం 43వ అధ్యాయం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు అంటే ఫస్ట్ పాయింట్, నిన్ను సృజించిన వాడు. దేవుడు ఎవరో తెలుసా? నిన్ను సృజించిన వాడు ఫస్ట్ పాయింట్. మన తర్వాత ఒక్కొక్క పాయింట్ లిబరల్గా చెప్పుకుందాం. ఒకటి సృష్టి, నిన్ను సృజించిన వాడు. రెండో దాని కింద ఉంచండి, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు. ఇది మామూలైన కాదు. నూతన క్రియను చేస్తానని చెప్పిన దేవుడు మామూలైన కాదు. ఏమా నువ్వు అసలు పవన్ మాటకు ఒక మాట మాట్లాడామంటే, నేను చెప్పా నీకు పింఛన్ వస్తుందని. ఎవరికి? సామ్రాజ్యం గారు నీకు పింఛన్ వస్తుందని నేను చెప్పా. సీఎం చెప్పాడు. ఏం మాటలో పవర్ ఉంటుంది అక్క ఉషక్క? చూసారు? చెప్పిన మాట కాదు, ఆ మాట ఎవరు చెప్పారో దాన్ని బట్టి పవర్ ఉంటుంది.
నూతన క్రియను నేను చేయించున్నానని మాట ఎవరు చెప్పారు? ఆ చెప్పిన ఆయన ఎంత పవర్ కలిగినవాడు మీరు చూడండి. ఒకటి, నిన్ను సృజించిన వాడు. రెండు, నిన్ను నిర్మించిన వాడు. నెక్స్ట్ మూడోది ఇక్కడ డైరెక్ట్ మాట చెప్పాలి. ఎడబడతారు చదువు, నేను చెప్తాను రాసుకోండి. అందుకే అవన్నీ కాదు, అవన్నీ మీరు చెప్తున్న కరెక్ట్ ఆన్సర్ కాదు. ముందుకు వచ్చి మూడో వచనంకి వచ్చాను. మూడో వచనం, యెహోవానగు నేను నీకు దేవుడను. మూడో పదం, నీకు దేవుడను. నీకు దేవుడను. డైరెక్ట్ పదాలు తీసుకోవాలి, ఇండైరెక్ట్ పదాలు వద్దు. నీకు దేవుడను. ఈయన ఎవరు? ఈయన ఎటువంటి వాడు? నీకు దేవుడు. మూడోది అయిపోయింది. నెక్స్ట్ నాలుగోది, నెక్స్ట్ లైన్ ఉంది పక్కన, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. అంటే ఇలా రాసుకోవచ్చు. నాలుగోది, పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధ దేవుడు, నాలుగో పదం, పరిశుద్ధ దేవుడు. నెక్స్ట్ దాని కింద కంటిన్యూ చేద్దాం. నేనే నిన్ను రక్షించువాడు. అంటే రక్షించువాడు. రక్షించువాడు, ఐదో పదం, రక్షించు. ఈయన ఎవరు? ఈయన ఎటువంటి వాడు అంటే రక్షించువాడు. ఇప్పుడు మొత్తం ఎన్ని పదాలు వచ్చినాయి? 5 వచ్చేసినాయి. నెక్స్ట్ ఇంకా అక్కడ పక్కన ఎక్కడ లేవు. 7వ వచనం రండి. 7వ వచనంకి వస్తే 1, 2, 3 లైన్, నేనే వారిని కలుగజేస్తుని వారిని పుట్టించిన వాడను. పుట్టించిన వాడను. పుట్టించిన వాడను. ఎన్నోదో తెలుసా? 6వది, పుట్టించిన వాడు. తర్వాత అదే 43వ అధ్యాయం 11వ వచనం రండి. 11, నేను నేనే. నేను నేనే. నేను నేనే. ఎటువంటి వాడు దేవుడు? ఎవరు ప్రభు అంటే నేను నేనే. ఆ మాటకి అర్థం కూడా చూద్దాం. నెక్స్ట్ దాని పక్కనే కంటిన్యూ చేద్దాం. చూడండి ఒకసారి, 43:12 ప్రకటించిన వాడను. ప్రకటించిన వాడను. ప్రకటించిన వాడను. ప్రకటించేవాడిని నేను. ఎవరనుకుంటున్నావు నువ్వు? ప్రకటించేవాడిని నేను. నెక్స్ట్ దాని పక్కనే ఏంటో తెలుసా? రక్షించిన వాడను. ఇందాకేమో రక్షించు వాడను, ఇప్పుడేమో రక్షించిన వాడను. రక్షిస్తానని చెప్పాను, రక్షించేశా. రక్షించిన వాడను, చిన్న లెటర్ తేడా. రక్షించిన వాడను. ఇప్పుడు 9 అండర్లైన్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ 10వది, దాని కింద పాయింట్, గ్రహింప చేసిన వాడను. గ్రహింప చేసిన వాడను. గ్రహింప చేసిన వాడను. 10 అయిపోయింది ఇప్పటికి. నెక్స్ట్ 14వ వచనం రండి. 14వ వచనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆల్రెడీ వచ్చేసిందిగా, ఒకసారి ఆల్రెడీ పరిశుద్ధ దేవుడు వచ్చింది, ఇది రెండోసారి రావడం. 3వ వచనంలో వచ్చింది, 14వ వచనంలో వచ్చింది పరిశుద్ధ దేవుడు. అందుకే దాని రాయట్లోనే ఇప్పటి వరకు మనకు అయింది ఏంటంటే 10. 11వ పాయింట్, విమోచకుడు. పక్కనే ఉంది. మీ విమోచన అంటే విమోచకుడు. విమోచకుడు. 11వ పాయింట్. 12వ పాయింట్, 15వ వచనం. 15వ వచనం చూడండి, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడు. మళ్ళీ వచ్చింది ఈ పాయింట్. పరిశుద్ధ దేవుడు నేను పాయింట్ ఎన్నిసార్లు వచ్చింది? 3వ వచనంలో వచ్చింది, 14వ వచనం వచ్చింది, 15వ వచనంలో వచ్చింది. 3 వచనాల్లో వచ్చింది ఈ పాయింట్. పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు అనమాట. అందుకే మరలా నేను రైట్లా నెక్స్ట్ మాట రాసుకుంటాను నేను. సృష్టికర్తను. సృష్టికర్త. 43:15 సృష్టికర్త. సృష్టికర్త. ఇప్పటికి ఎన్ని పదాలు వచ్చినాయి? మొత్తం 12 వచ్చినాయి. 13వ పదం, దాని పక్కన పాయింట్, నేనే మీకు రాజును. అంటే రాజు. రాజు. నెక్స్ట్ 16వ వచనం, సముద్రములో త్రోవ కలగజేయువాడును. మొత్తం రాసుకోవాలి. సముద్రములో త్రోవ కలగజేయువాడు. సముద్రములో త్రోవ కలగజేయువాడు. ఇది 14వ పాయింట్. 14వ పాయింట్. నెక్స్ట్ 15వ పాయింట్, దాని కింద వచ్చిన, వడిగల జలములలో మార్గము కలగజేయువాడను. వడిగల మార్గములలో జలములు అంటే వడిగల జలములలో మార్గము కలగజేసేవాడను. నెక్స్ట్ 16వ పాయింట్, రథమును. కంటిన్యూ చేయండి, కామాగుండేది అక్కడ. రథమును, గుర్రమును, సేనను, సూర్యులను నడిపించువాడను. ఇది కూడా 16వ పాయింట్, రథమును, గుర్రమును, సేనను, సూర్యులను నడిపించువాడను. మొదటి ప్రశ్నకి ఆన్సర్ అయిపోయింది. మొత్తం ఎన్ని పదాలు వచ్చినాయి చెప్పండి? 16 పదాలు వచ్చినాయి. అమ్మో, చూసారు అసలు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీకు మాట చెప్పిన ఆయన ఎంత పవర్ఫుల్ మీకు చెప్పాలి.
మాట చెప్పిన ఆయన ఎట్లాంటి దేవుడు మనం ఆలోచించాలి. అది మనం గ్రహించుకోవాలి ఈ విషయాన్ని. చెప్పిన వ్యక్తిని బట్టి కూడా మాట యొక్క పవర్ ఉంటుందా. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి ఏమన్నా తెలుసా, నాకు ఈ సంతకం పెట్టినాను. నేను పెట్టాను. వెంటనే సీఎంఓకి ఫోన్ చేశాం. అక్కడ సెక్రటరీ చెప్తున్నాడు, సీఎం గారు సంతకం పెట్టమన్నారు. ఎంఆర్ఓ సంతకం ఎట్లా పెడతాడు? నన్ను ఎట్లా చూసుకుంటాడు చెప్పండి. అంతకుముందు లైవ్లో నిలబడతాడు, ఇప్పుడు కుర్చీలో కూర్చోబెట్టి ఆయన దగ్గరకు వచ్చి సంతకం పెట్టి అయ్యా మంచిది అని చెప్పి ఫ్రూట్ ఇచ్చి పంపించాడు. ఇది అక్కడ ఎంత కార్యం జరిగిందంటే ఎవరు చెప్పారు చెప్పిన మాట అద్భుతం. చూసారా, ఈరోజు నిజంగా ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అని వచ్చే సంవత్సరంలోకి మనం వెళుతున్నాం. మనకి దానికి బిఫోర్గా, అడ్వాన్స్గా, 1 day బిఫోర్గా, 2 days బిఫోర్గా దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. ఈ మాట ఎవరో చెప్తేది మనం వినొద్దాం. ఎవరో చెప్పేదైతే పట్టించుకోకర్లా. ఎవరో చెప్పేదైతే ఏమో ఆశగా చెప్తున్నారు అనుకుంటే మీకు పొరపాటు. నేను ఏం మాట చెప్పినా ఎక్కడ నుంచి చెప్తున్నానమ్మా, ఆయనలోంచి తీసుకో, ఆయన వాక్యం నుంచి. నా వాక్యం అయితే నమ్మొద్దు, ఇది నా మాట అయితే తీసుకోవద్దు. నేను చెప్తున్నా మీకు, ఇది దేవుడు చెప్తున్నాడా మరి అని 3 సార్లు ఉంది ఇక్కడ. అది ఒక్కసారి చూపిస్తాను మీకు జనరల్గా. చూడండి 43వ అధ్యాయం చివరి లైన్ చదవండి. మొదటి వచనంలో చివరి లైన్, ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఉందా లేదా? ఎవరు చెప్తున్నాడు ఎలాగంటే? ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాట 1వ వచనం కనపడింది. మన 14 చదవండి. 14వ వచనం, మళ్ళీ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. మళ్ళా 17వ వచనం చదవండి. 17 ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. చాలు. ఈ అధ్యాయంలో ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరు? ఎట్లా చెప్పేది ఎవరు? దేవుడే. అంటే ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి మాట ఎవరు చెప్తున్న మాట చెప్పండి? ఎవరు భక్తులు చెప్తున్న మాట కాదు. దావీదు, యెహెజ్కేలు, ప్రవక్తలు చెప్తున్న మాట కాదు. డైరెక్ట్ గా దేవుడే చెప్తున్నాడు. డైరెక్ట్ గా దేవుడే ఈ మాట చెప్తున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఇది సెలవు. అందుకే మనం పాట పాడబడాం, నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. అద్భుతం కదా నిజంగా. దేవుడు లాజరు బయటకు రా, ఎవరు చెప్పింది చెప్పండి అమ్మా, ఎవరు చెప్పింది? అప్పుడు ఎన్ని రోజులు ఏం చెప్పండి? 4 రోజులు. పంపు కొడుతుంది. బయట అంటే మామూలుగా వచ్చేసాడు. నీవు లేచి నీ పరిపెత్తుకు నడు అని పక్షిమార్గం రోగితో చెప్పాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి. ఏం జరిగింది చెప్పండి? అద్భుతంగా నిజంగా. అమ్మా వెళ్ళు, మీ కుమార్తె స్వస్థపడిందంటే వెళ్ళిపోయిందంట. చూసిన దెయ్యం వదిలిపోయిందంట. శతాధిపతి అన్నాడు, అయ్యా ఇదిగో నీ విశ్వాసం చాలా, ఇంత విశ్వాసం ఎక్కడ చూడలేదు, నీ దాసు స్వస్థపడ్డాడు. వెళ్ళేసరికి అద్భుతం జరిగిపోయింది. ఇవన్నీ ఎవరు చెప్పిందంటే దేవుని మాటలో ఉన్న శక్తి. చూసారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఎలా. ఈరోజు ఈ చిన్న లెటరు, ఈ చిన్న పదం, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను చెప్తుంది. దయచేసి నేను మాత్రం కాదు, ఆ పాపం నా మీద మోపదు, క్షమించండి. ఆ మాట ఇది పాపం ఎందుకన్నానంటే, నేను చెప్పానంటే నాకు పాపమే కదా అన్నది. మరి అది నేను కాదు, దేవుడే చెప్తున్నాడు. మాట్లాడేది నేను కాదు, ఎవరు? దేవుని ఆత్మ నాలో గుడి మాట్లాడేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మాట నేర్చుకోవడానికి రావాలి. దేవుడు మొట్టమొదటి ప్రశ్న, దేవుడు ఎటువంటి వాడు, దేవుడు ఎవరు అనేది ఈ అధ్యాయంలో మనం బాగా ధ్యానం చేస్తే 16 పదాలు వచ్చినాయి. ఒక్కొక్క పదాన్ని మీరు వివరంగా చూడగలిగితే ఏ పదానికి ఆ పదమే. అసలు ఒక్కొక్క పదం చూడండి. నిన్ను సృజించిన వాడు. ఏమ్మా, నీకు ఆ ముక్కు ఇచ్చింది ఎవరు? నీకు ఆ నోరు ఇచ్చింది ఎవరు? నీకు ఆ చేతులు ఇచ్చింది ఎవరు? నీకు ఆ కళ్ళు ఇచ్చింది ఎవరు? నీకు ఆ పట్టు ఇచ్చింది ఎవరు? నీకు ఆ పేర్లు ఇచ్చింది ఎవరు? నీకు ఆ మైండ్ ఇచ్చింది ఎవరు? నీకు ఆ జుట్టు ఇచ్చింది ఎవరు? నీకు ఆ కాళ్ళు ఇచ్చింది ఎవరు? నీకు ఆ గోర్లు ఇచ్చింది ఎవరు? నీకు ఆ వినికిడి ఇచ్చింది ఎవరు? నీకు ఆ మనసు ఇచ్చింది ఎవరు? నీకు ఆ హృదయం ఎవరు? ఎవరు చెప్పు? సృజించిన వాడు. చూసారా, సృజించాడు. నేను ఎంత చక్కగా సృజించాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో నేను ఎంత చక్కగా డిజైన్ చేసుకున్నాడు. నేను ఏ పోలికలో చూసారా, ఆయన పోలికలోనే చేశాడు దేవుడు. ఎంత గొప్ప విషయం ఇది నిజంగా.
అయ్యా నిజంగా నీ పోలికలు నన్ను సృష్టించావా ప్రభా, నేను స్తుతిస్తున్నాను అయ్యా. అట్లాంటి నీతో దేవుడు చెప్పబోతున్నాడు. రెండవ పదం తెలుసా, నిన్ను నిర్మించిన వాడు. అబ్బా చూసారా, నిన్ను దేవుడు అసలు నేను అందుకే చెప్తాను, సినిమాలకి నిర్మాత అంటే అర్థమేంటి తెలుసా, ప్రొడ్యూసర్ అంటే సినిమాకి ఏం చేస్తారు తెలుసా, సినిమాకి అయ్యే ఖర్చు అంతా ఎవరు భరిస్తారు? నాగరాజు గారు ప్రొడ్యూసరే భరిస్తాడు. మీకు అర్థమైందా? సినిమా 500 కోట్లు పెట్టి సినిమా తీస్తారంట. 500 కోట్లు ఎవరు పెట్టుకోవాలి? ప్రొడ్యూసర్ పెట్టుకోవాలి. అంటే నిన్ను సృష్టించాడు కదమ్మా, నిన్ను సృష్టించే ఆ కిడ్నీ పెట్టాడు కదా, హార్ట్ పెట్టాడు కదా, లోపల లంగ్స్ పెట్టాడు కదా, ఆ కళ్ళల్లో పెట్టాడు కదా. ఒక్కొక్క ఐటమ్, ఒక్కొక్క అవయవం కాస్ట్ ఎంతో తెలుసా? ఎంత ఖర్చు అయి ఉంటుంది దేవునికి? ఆలోచించండి ఒకసారి. నీ మీద దేవుడు ఎంత పెట్టుబడి పెట్టాడు, నీ మీద ఎంత ఖర్చు పెట్టాడు. నేను అంటే ఒక మానవుడిని దేవుడు క్రియేట్ చేయడం కోసం దేవుడు ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా? ఒక్కరు చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. తెలుసా ఎంత ఖర్చు పెట్టావు ప్రభుని అడిగితే ఏమన్నాడు తెలుసా? ఆయన ఇచ్చి వేసుకున్నాడు మన కోసం. అంటే తన జీవితాన్ని త్యాగం చేశాడు మన కోసం. అంతగా మనం నిర్మించుకున్నాడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించేసాడు, మనం నిర్మించడానికి. ఆయన పోలికలు ఎంత గొప్ప దేవుడు చూడడం. ఆయన రక్తం కార్చి మనం కొనుక్కున్నాడు అమ్మ దేవుడు, మనం నిర్మించాడు. ప్రభా ఒక సినిమా తీయడానికి 500 కోట్లు అయితే కదా, వామ్మో 500 కోట్లు అయితే మరి ఆ సినిమా హిట్ అవ్వాలా, ఫ్లాప్ అవ్వాలా? ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎవరికి నష్టం? 500 కోట్లు సినిమా తీస్తానంట, 500 అంటే 5 లక్షలు వచ్చినాయంట అనుకుందాం చూసేపు. అప్పుడు ఎంత నష్టం అమ్మా? మరి ఇంత యేసుక్రీస్తు రక్తం చేతి నేను కొనుక్కుంటే నీ వల్ల దేవునికి నష్టం వస్తుందా, లాభం వస్తుందా? లెక్క అయితే 500 కోట్లు పెట్టి తీస్తే కనీసం 700 కోట్లను రావాలి కదమ్మా, లేదా కనీసం 500 కోట్లను రావాలిగా. అప్పుడు రైతు అంటాడు పెట్టుబడి 5 లక్షలు పెడితే ఎంత వచ్చింది? 5 లక్షలు వచ్చింది, లెవెల్ అయిపోయింది, పర్వాలేదు అనుకుంటాం. 2 లక్షలే వచ్చింది, అమ్మో చాలా, నాకు 3 లక్షలు నష్టం, ఊరేసుకో. అంతే కదమ్మా, దేవుడిని ఎంత బాధపెడుతున్నాం. మన మీద ఎంత పెట్టుబడి పెడితే మనం ఈ సంవత్సరం దేవునికి నష్టాన్ని మిగిల్చామా, ఈ సంవత్సరం దేవునికి లాభాన్ని మిగిల్చామా? అసలు నీ బ్రతుకు, నీ జీవితం, నీ యొక్క కుటుంబం ద్వారా దేవునికి ఏమైనా లాభం వచ్చింది ఈ సంవత్సరం? ఆలోచించాలి. నీ పంట గురించి ఆలోచిస్తున్నావు, నీ వంట గురించి ఆలోచిస్తున్నావు, నీకున్న వస్తువుల గురించి ఆలోచిస్తున్నావు. అది పాడైపోయింది, ఇది పాడైపోయింది అంటావు, నా జీవితం నాశనం. ఓకే, ఆ పక్కన పెట్టు. అసలు నీ వలన దేవునికి ఈ సంవత్సరం ఒరిగింది ఎంత? నీ వల్ల దేవునికి ఏదన్నా మేలు జరిగిందా? నీ వల్ల దేవునికి ఏదన్నా నిజంగా ఆయనకి ఎంతో సంతోషంతో ఉండగలిగాడు ఈ సంవత్సరం? ప్రభా నువ్వు నా మీద ఎంత పెట్టుబడి పెట్టి నేను నిన్ను సంతోషింప చేయకపోగా నిజంగా ఎన్నిసార్లు నేను తొక్కపెట్టానయ్యా. అసలు దేవుడిని ఈ సంవత్సరం మీరు ఎంత తొక్కపెట్టారు తెలుసా? మీరు ఎందుకంటారంటే నా గురించి నేను చెప్పుకుంటా దేవుని దగ్గర. నేను మనందరం ప్రభుని ఎంతగా తొక్కపెట్టి ఉంటాం. ఒక్కసారి కూడా ఈ సంవత్సరం నేను ఎట్టి పరిస్థితుల్లో దుఃఖ పెట్టలేదు అన్న ఒకసారి చేద్దాం చూద్దాం. ఒక్కసారి కూడా కనీసం నిజం కొన్ని 100 సార్లు ప్రభుత్వం దుఃఖ పెట్టి ఉంటాం నిజంగా. మరి వచ్చే సంవత్సరం కూడా అదే చేద్దామంటారా? వచ్చే సంవత్సరం ఏం చేయాలి? అది కమిట్మెంట్ అండి. ఏంటి తెలుసా? ప్రభా 2025 సంవత్సరంలో నేను కనీసం ఒక్కసారైనా నేను దుఃఖ పెట్టకుండా బ్రతుకుతాను ప్రభా. అది జీవితం అండి నిజంగా. దేవుడు అందుకే అంటాడు, నిజంగా ఇట్లాంటి దేవుడు మనం దుఃఖ పెట్టొచ్చామా? నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు. ఇంతగా నిర్మిస్తే అసలు దుఃఖ పెట్ట నీకు అసలు ఎట్లా వస్తుందమ్మా? అది నాకైతే అదే అనిపిస్తుంది. లోపల స్ట్రగుల్ అవుతున్నా బాగానే. నా హృదయంలో మానని వేదన ఉంది, నా హృదయంలో మానని గాయాలు ఉన్నాయి, నా హృదయం చంద్రవాదనగా ఉంది, నా బ్రతుకు నాకే అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎంతగా నా మీద పెట్టుబడితే ఎంతగా నేను దుఃఖపరుస్తున్నానయ్యా, ఎంతగా నేను సిరి వేస్తున్నాను ప్రభా. అందుకే మనం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎటువంటి వ్యక్తి ఎటువంటి కార్యాలు చేస్తాడో చెప్తాను. చెప్పే ముందు ఆయన ఎటువంటి కూడా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ పదం చెప్పండి, నీకు దేవుడు. ఈయన ఎవరంటే మూడోది, నీకు దేవుడుగా ఉంటాడంట. అసలు నీ మొహానికి అంటానమ్మా నేను మాట అనుకో, దేవునుకో. వెళ్తే ఒక అబ్బాయి ఉన్నాడు, వెళ్తే ఆ పెద్ద హోటల్ 5 స్టార్ హోటల్. డాడీ ఇగో అక్కడ నేను భోజనం చేయాలంటే అక్కడ అంట నీ మొహానికి ఆ హోటల్కి గతుందని మొహానికి 5,000 రూపాయలు వెంకటగిరి చీర కట్టుకుని కెపాసిటీ అసలు నీ మొహానికి కాదమ్మా. అప్పుడు ఎంత బాధిస్తుందమ్మా. అరే నిజం చెప్పాలంటే ఆటలో ఉండడానికి అమెరికా వైట్ హౌస్లోకి వెళ్ళడానికి అసలు ఈ మొహానికి ఉందని కాదు. రాష్ట్రపతి మొహం చూస్తాడు వెళ్తావా? మనం ఒకసారి ఆలోచించండి. అట్లాంటిది ఆ దేవుడు అంటాడు, నీకు దేవుడుగా ఉంటాడు. ఈ దేవుడు మొహానికి ప్రభా ఎందుకు పనికిరని ఈ మొహానికి అయ్యా నువ్వు దేవుడుగా ఉంటావా?
ఎందుకంటే నాకేం కావాలి ప్రభా, ఎంతో ఆయన చూడు నేనే ఆయన అంటాడు, నేను నీకు దేవుణ్ణమ్మా. మనం ఎంత పొందాక ఫీల్ అవ్వాలమ్మా నిజం. ఆయన ఏమవుతాడు చూడండి ఒకసారి. 4వ పదం చూద్దాం చూడండి. 4వది, పరిశుద్ధ దేవుడు. ఏమనుకుంటావో నన్ను, నేను ఎవరో తెలుసా? పరిశుద్ధ దేవుడు, మామూలైన కాదు. మామూలు దేవుడు చాలా మంది ఉన్నారు, లోకంలో దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నాకు స్పెషల్. అందరు దేవుళ్ళు వేరు, ఈ దేవుడు వేరు. ఏంటమ్మా మీ దేవుడికున్న స్పెషల్ ఏంటి అన్నారు, అడిగారు నన్ను మా ఊళ్ళో కూడా. ఒక్కటే ఒకటి చెప్పి వెళ్ళిపోయింది దేవ. వేరు దేవుళ్ళ కంటే మీ దేవుడికున్న స్పెషల్ ఏంటంటే, మన దేవుడు ఎవరు తెలుసా? అతి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎంత గొప్ప పరిశుద్ధత ఏ దేవుళ్ళలో ఉందమ్మా, వెతకండి చూద్దాం. ఎంత వెతికినా ఎక్కడ చూసినా ఇంత పరిశుద్ధత, ఇంత సుందరత్వం, ఇంత కాంతి, ఇంత వెలుగు, ఇంత ధవళ వర్ణం, ఇంత రత్న వర్ణం ఎక్కడ కనపడదు. అంత దగ 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 చూసారా? కోటి సూర్యుని కాంతులతో ఆయనంట తేజరులతో ఉంటాడట. అందుకని మనం పాడపడుతూ యేసు రాజు రాజుల రాజు రవి కోటి తేజుడు. రవి కోటి, రవి కోటి అంటే తెలుసా? ఆ మాట పాడతారు, మీకు అర్థం కావట్లా. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు యేసు, రారాజుగా వచ్చుచున్నాడు. రవి కోటి అంటే, రవి అంటే అర్థం తెలుసా? సూర్యుడు అర్థం అన్నమాట. కోటి అంటే కోటి సూర్యుల, తేజుడు అంటే వెలుగు. కోటి సూర్యులు కలిస్తే ఎంత వెలుగు వచ్చిందో ఎక్స్పెక్ట్ చేయగలవా ఆ జయదీప్? కోటి సూర్యులు ఏకమైతే అసలు ఆ వెలుగేంటి? అసలు మీకు స్పందన కూడా లేదు కనీసం. ఏం చేయాలి చెప్పండి? భయం వస్తుంది ఒకసారి ఆ మాట ఏంటంటే, వామ్మో ఎంత వెలుగు తెలుసా? ఒక్క సూర్యుడు గోళమే పక్క మండిపోతుంది, దాంట్లో కొంత పర్సెంటేజ్ వేడిస్తే తట్టుకోలేకపోతున్నాం. సూర్యుడు వచ్చి మన భూమి మీద పడితే అసలు మొత్తం మొలక అసలు ఏం కనపడవు అసలు. అట్లాంటిది కోటి సూర్యుడు అంట. అమ్మో చూస్తే అందుకంటాడు ఇక్కడ ఏమవుతున్నాడంటే, ఇక్కడ ఎన్నో పదవి పరిశుద్ధ దేవుడు, అంత పరిశుద్ధుడు. తర్వాత 5వ పదం, రక్షించేవాడు. నేను వదిలిపెట్టే దేవుడు కాదమ్మా, ఖచ్చితంగా రక్షించేవాడు. నెక్స్ట్ పదం, పుట్టించడం. అసలు నేను పుట్టించిందా? అసలు ఆయన ప్రణాళిక లేకుండా పెట్టం. నీ తల్లి గర్భంలో నుంచే తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచడానికి బైబిల్. అసలు వాస్తవం చెప్పాలంటే దేవుని కృప లేకపోతే తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చేవాడు. దేవుడు ఎంత చదువు చూపి పుట్టించాడు. నిజం ఈ లోపల ఒక పర్టికులర్ ప్రణాళిక ప్రకారం పుట్టించాడు. ఒక విధి విధానంతో మనస్ఫూర్తిగా పుట్టించలేదు. ఏదో ఉంది ఖచ్చితంగా. నీ పుట్టుక వెనక ఎవరి హస్తం ఉందో తెలుసా? దేవుని మహాహస్తం, దేవుని గొప్ప హస్తం. తర్వాత ఏం ప్రభా ఇన్ని వర్షాలు చెప్తా ఉన్నావు, అసలు నువ్వు ఎవరు ప్రభా? ఎవరితో స్టార్ట్ చేద్దాం యేసు ప్రభుని? పలానాతో ఈక్వల్ చేయండి, పలానాతో యోసేపుతో పోలుద్దామా? అసలు ఏమాత్రం నాకు అసలు మైండ్ రావు. దావీదుతో పోలుద్దామా? పోల్చుకున్నారు బైబిల్లో, పోల్చారు. ఇస్సాకుతో పోల్చారు, తర్వాత వాళ్ళతో వీళ్ళతో ఎవరితో పోల్చినా ఈక్వల్ మాత్రం కారు. దేవునితో ఎవరు సమానం చెప్పండి? దేవునితో ఎవరు సమానం అమ్మా అని బైబిల్ చెప్పింది. ఇంకెవరు ప్రమాణం అంటే నేనే అంటే ఇంకా నాకు ఎవరితో పోలుస్తావు నువ్వు? ఎవరితో పోలిసినా అసలు ఏ మాత్రం ఎంత తేడా ఉందో చూడండి. గ్యాపే ఆ లోపమే అసలు ఎంత లోపం కనపడుతుందంటే అసలు పోల్చు. అయ్యా నిజంగా కొంతమంది భక్తులు అయితే ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభా అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అబ్రహాము దుమ్ముని ప్రభా దూడిని అన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి బెండైపోయాడు అంతే. ఎందుకంటే ఆ ప్రభావాన్ని చూసి నేనే అన్నాడు. ఎవరు ఆయన కీర్తనలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కీర్తనలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ యేసు. ఇక ఈయనే సాటి, ఇంకెవ్వరు సాటి లేదు అనమాట. అందుకే నేనే అని చెప్పుకున్నాడు అనమాట. అంత గొప్ప దేవుడు అమ్మ మీద. తర్వాత చూస్తే ఇప్పుడు చూడండి, ప్రకటించిన వాడు. ఏదన్నా ఒక విషయం ప్రకటించాలంటే ఆయన ప్రకటించాలి.
కొంతమంది దొండోరా వేసి ప్రకటన అంటారు, అది జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. పెళ్లి ప్రకటన పలానా ఆగస్టు 12 తారీఖు, అది ఫిబ్రవరిలో జరిగిందంట. కానీ ఏదైనా ఒక విషయాన్ని ప్రభు ప్రకటించాడు అనుకో, నోటీస్ అంటే నోటీస్ తీసుకొచ్చాడు అనుకో, 6 100 100 6 ఖచ్చితంగా జరుగుతుంది అంతే. ఆయన ఒక మాట చెప్పాడంటే బైబిల్ నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఏమవుతుందంట, ఖచ్చితంగా జరుగుతుంది అంతే. వెనక రాదు ఇక అంతే. మనమైతే ఒక మాట మాట్లాడి వెంటనే తీసేసుకుంటాం, పొరపాటు మాట్లాడు. దేవుడు ఎప్పుడైనా పొరపాటు మాట్లాడు అంటాడా? పొరపాటున ఆనవాయితీగా అలవాటుగా ఏదో ఒక స్లోగన్లో అలా సంతోషంతో మాట్లాడేది కాదు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏంటో తెలుసా, ప్రకటిస్తాడు ఆయన అంతే. ఏదైనా ఒక గొప్ప విషయాన్ని వాడైపోయిన స్థలం దగ్గరికి వెళ్ళి నువ్వు మరలా కట్టబడతావు, ప్రకటన చేస్తే కట్టబడుద్ది అంతే, డౌట్ లేదు దాంట్లో. ఈరోజు మన జీవితాల దగ్గరికి వచ్చి ఇదిగో ప్రియ కుమార్తె ప్రియ కుమారుడా నీకు చెబుతున్నాను, ఇదిగో నూతన సంవత్సరంలో నేను నూతన క్రియ చేస్తున్నాను అని దేవుడు నీకు ప్రకటిస్తే జరగాల్సిందంతే, డౌట్ లేదు. అందుకే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నానని ప్రకటిస్తుంది ఎవరు? నేనే ప్రకటిస్తున్నా, నేను ప్రకటిస్తున్నా. ఎవరమ్మా? ఎవ్వరూ ఆపలేదు ఈ ప్రకటనని. ఎవరైనా అడ్డుపడితే వాళ్ళని అడ్డులు ఛేదించుకొని వెళ్ళిపోద్దంటే మనం కూడా చెప్పాను, దేవుడు మనకు ప్రకటన చేస్తే, దేవుడిని ఆశీర్వదిస్తే ఎవరు కూడా ఏమి చేయలేదు. ఎంతమంది అడ్డుపడినా సరే, ఎంతమంది బైబిల్ కూడా అలా పడ్డారు. అది ప్రకటించువాడు. తర్వాత ఇందాక రక్షించిన వాడు. ఎంతమందిని రక్షించాడు బైబిల్లో యేసు ప్రభు? ఎంతమందిని రక్షించాడు చూడండి బైబిల్లో. ఎన్నిసార్లు అసలు దావీదు అంటాడు ఒకసారి, ప్రభా నిజంగా నన్ను ఎంతగా రక్షించావు ప్రభా, నా శ్రమలన్నిటిలో నుంచి, నా ఆపదలన్నిటిలో నుంచి, నాకున్న ఈది బాధలన్నిటిలో నుంచి, నాకున్న ఇక్కట్లో నుంచి, నాకున్న వేదనలో నుంచి, అతి విస్తారమైన బాధించే ఆ శత్రువుల నుంచి, అందరి నుంచి నన్ను ఏం చేసావు? నువ్వు రక్షించావు ప్రభా, రక్షించావయ్యా అన్నాడు అనమాట. ఎంత గొప్ప విషయమో ఈ విషయాన్ని గమనించుకున్నప్పుడు. తర్వాత పదం చూసారా, గ్రహింపజేసిన వాడు. గ్రహింపు చూసారా. కొన్నిసార్లు దేవుని మాటలు మనకు అర్థం కావు, కొన్నిసార్లు దేవుని మాటలు మనకు అర్థం కావు. కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే అవి గ్రహింపులకు మనం తీసుకొస్తాడు. అసలు బైబిల్లో కొంతమందికి దేవుడు కొన్ని గ్రహింపులు ఇచ్చాడు. కొన్ని గ్రహింపులు దానియేలుకి ఎటువంటి మర్మాలు చెప్పాడు చెప్పండి? దానియేలుకి ఎటువంటి మర్మాలు? అంత్యకాలం యొక్క మర్మాలు చెప్పాడు. అంత్యకాలం ఆ సమయంలో దానియేలు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ చెప్పిన విషయాలు అర్థం కాలే ఆయనకి. అర్థం కాకపోతే గ్రహింపు శక్తిని ఇచ్చాడంట. ఆ గ్రహింపు శక్తిని బట్టి ఎన్ని మంచి మాటలు చెప్పి రాశాడు. మరి యోహాన్ని పద్మాస్ అనే దీపం దగ్గర తీసుకువెళ్ళి పరవాసిగా చేసి ప్రకటన గ్రంథం రాయించాడు. లెక్కైతే యోధా పత్రికని యేసుక్రీస్తు యొక్క యోధా అనే ఒక భక్తుడు రాశాడు. యోధా అసలు వాస్తవంగా యోధాని ప్రకటన రాయాల్సిందే. యోధా ప్రకటన గ్రంథం రాయాలని ఆశపడ్డాడు. అయితే దేవుడు అన్నాడంట, ప్రకటన గ్రంథం రాసేది నువ్వు, అది కాదు, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ గురించి రాయాలి, అది రాసుకో. ప్రకటన రాస్తానికి ఒక ఆయన ఉన్నాడు, ఆయన అక్కడ తీసుకెళ్ళాలని చెప్పేసి పద్మాస దీపంలో పరవాసిగా పెట్టి అక్కడ ఏకాంతంగా కూర్చొని ఆ ప్రకటనలో ఉన్న మర్మాలన్నీ చెప్పాడు. ఎంత గ్రహింపమై, ఎంత గ్రహింపులకు తీసుకొచ్చాడు, ఎంత గొప్ప దేవుడు. ఇలా నిజంగా మన జీవితానికి ఎంత గ్రహింపనిస్తున్నాడు. యేసు ప్రభు ఎరకముందు నీ మైండ్ అంతా షార్ట్గా ఉండేది, నీ మైండ్ అంతా గ్లమ్జీగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే మైండ్లో అంత పురుగులు ఉండేవి. ఇప్పుడు మన మైండ్ దేవుడు ఏం చేస్తున్నాడు, ఎంత చక్కగా గ్రహింపిస్తున్నాడు చూడండి. అంత అర్థమైపోతుంది. ఒక ఆమె అంటుంది, ఇలా అంటుంది ఏంటో తెలుసా, నేను యేసు ప్రభుని ఎరిగిన తర్వాతే నాకు అర్థమైంది ఇతను నా భర్త అని. అంతకుముందు అర్థం కాలేదంటే ఆడెవడో అన్నట్ట. చూడండి అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో. నా భర్తకు లోబాడాలని గ్రహింపంట యేసు ప్రభు నమ్ముకుని మారు మనసు పొందిన తర్వాత వచ్చిందంట. ఎందుకు ఆ గ్రహింపించింది ఎవరమ్మా ఆమెకి? దేవుడు. ఎంత గ్రహింపించాడమ్మా దేవుడు, మనకు గ్రహింపనిస్తాడు ఖచ్చితంగా. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఆ గ్రహింప చేసేవాడు ఆయనే. ఈ మాట ఇదిగో నేను ఒక నూతన క్రియ, ఇది మనం మట్టి పొరలో అసలు గ్రహించడం, కానీ ఇక ఈ 2 రోజుల్లో ఈ 2 పూటలో గ్రహింపనిస్తాడు ఖచ్చితంగా మీకు. తర్వాత మనం గ్రహింపించేవాడు కాదు, విమోచకుడు ఇది విడిపిస్తాడు ఖచ్చితంగా. తర్వాత ఇందాకేమో సృజించిన వాడు, అసలు నిన్ను సృజించిన వాడే కాదు, ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆయనే సృష్టించాడు. ఆయన అందరినీ ఈ ప్రపంచంలో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన వలన, ఆయన బట్టి కలిగి ఉన్నవి అని బైబిల్ చెప్తాడు. సృష్టికర్త. తర్వాత రాజు. ఈయన ఎవరమ్మా? రాజు. మామూలుగా కింగ్ ఇది చెప్పాలి. ప్రపంచానికి రాజు ఆయన.
వెయ్యేళ్ల పరిపాలన రాజు, పరలోకపు రాజు అయిన మామూలు కాదు, ఏదో చిన్న ఏరియా కాదు. భారతదేశ ప్రధాని ఎవరికి రాజు, క్షమించండి, భారతదేశ రాష్ట్రపతి ఎవరికి రాజు? ఓన్లీ ఇండియాకే. చైనా దేశ అధ్యక్షుడు ఎవరికి రాజు? ఓన్లీ చైనాకే. కానీ ప్రపంచానికి అధ్యక్షుడు, ఈ ప్రపంచానికి రాజు ఎవరు చెప్పండి? దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సముద్రంలో, ఏంటమ్మా ఈ విషయం అసలు మీకు? సముద్రంలో త్రోవ, మామూలు రోడ్ల మీద ఎట్ట కొట్టేస్తారు. ఇక్కడి నుంచి విజయవాడ అంటే రోడ్లు సముద్రం నుంచి వెళ్తున్నారు మీరు. సముద్రం త్రోవలో గుర్తుపడటం చాలా కష్టం. సముద్రం ఏది తూర్పు ఏది పడమో తెలియదు అసలు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దీని ఆత్మీయ అర్థం ఏంటంటే సముద్రం అంటే లోకం. లోకంలో అన్నీ ఒకటే అనుకుంటారు జనాలు. ఏం చెప్తాను చెప్పండి? ఎట్టైనా డబ్బు సంపాదించుకోవచ్చు, ఎట్టైనా వెళ్ళిపోవచ్చు, ఏ మార్గంలో వెళ్ళిపోవచ్చు. ఒక ఆయన అంటాడు, ఏ మార్గం గుండా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళిపోతామంట? పరలోకంకి వెళ్ళిపోతామంట. ఇంకా నయం, ఏది చేసుకున్నా పరలోక రాజ్యం వెళ్తానంట. ఉరేసుకున్నా పరలోక రాజ్యం వెళ్తాం, నౌకరాన్ని దాగినా పరలోక రాజ్యం వెళ్తాం, కత్తి పెట్టి పొడిసినా వెళ్ళిపోతారు అందరూ. ఒకే ఒక మార్గం చూస్తారు, సముద్రంలో త్రోవ. కొన్నిసార్లు మన జీవితంలో ఎలా నడుచుకోవాలో మనకు తెలియదు. కొన్ని క్రిటికల్ పొజిషన్స్ వస్తాయి, క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. ఆ సమయాల్లో చక్కటి మార్గాన్ని మన ముందు నడిపిస్తాడు. మంచి మంచి త్రోవలు, ఆ త్రోవలు గుండా మనం త్రోవలు తీస్తాడు. అలా తీశాడు, కోళ్ళలో ఇప్పుడు తీస్తాడు. తర్వాత వడిగల జనములలో, ఇప్పుడు చూడండి సముద్రంలో అంటే ఎట్టకొట్ట కొంచెం సముద్రం నీళ్ళు అక్కడ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి సముద్రంలో, అలల గుండా త్రోవలు కలిగజేస్తాడు. ఇప్పుడు వడిగల జనములు, జలాలు పారుతూ ఉంటాయి, వడివడిగా పరిగెడుతూ ఉంటాయి. జీవితంలో హడావుడి, బిజీగా, అసలు నిజంగా బిజీగా మనకి ఎన్నో వడిగా శ్రమలను వచ్చేసినాయి మన మీదకి. ఉపద్రవాలు ఎట్టొచ్చినాయంటే అవి అనుకోకుండా శ్రమ మీద శ్రమ, దెబ్బ మీద దెబ్బ, కష్టం మీద కష్టం మీద ఇలా ఒకటి కటకట. సంవత్సరంలో 365 రోజుల్లో ప్రతి నెలలో ఎన్నో శోధనలు వస్తూ ఉన్నాయి. అట్లాంటి వడిగల జన్మలలో కూడా ఏం కలగజేస్తాడంట? తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడు. కొన్ని సంవత్సరం అటాక్ ఇచ్చాడు నిజంగా. ఎన్ని వడివడిగా బండి మన మీద చూసారు. ఎంత గొప్ప దేవుడు అంటే ఈయన, అంత గొప్ప దేవుడు. మార్గాన్ని కలగజేస్తాడు. మన దేవుడు గురికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. గడియకు మన ఆ చరణం ఒకటి పాట. ఆ పాట వడిగా శ్రమలెన్నో మాపై పొర్లిన కాని గడియకు ప్రభువు మము కాచినందున. చూసారు ఈ చరణం ఎంతుందో? వడిగా శ్రమలెన్నో మాపై పొర్లిన కాని గడియకు ప్రభువు మము కాచినందున. ఆనందము మనకానందము, ఆనందము మనకానందము, ఆనంద స్తుతి గీతములు పాడుచు ప్రతిరోజు నా ప్రభుని కొనియా. ఆనందం నాకేముంటుంది? వడిగుడికి వచ్చినా సరే ఆయన మార్గాలు చేస్తా ఉంటాడు. ఇక చివరి మాట చూడండి, రథమును చూడండి, ఏంటి కనిపిస్తున్నాడు? రథం ఒకటి, రెండోది గుర్రం, సేనను, సూర్యులను. ఒక యుద్ధం జరుగుతూ ఉంది, ఒక యుద్ధానికి సిద్ధపడ్డారు. యుద్ధానికి ఎలా సిద్ధపడతారు? రథం తీండ్రా అంటారు. తర్వాత ఇంకోటి ఏంటి? గుర్రాలను రెడీ చేస్తారు. తర్వాత యుద్ధానికి సేనను సిద్ధం చేస్తారు. తర్వాత చూసారా, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. ఇప్పుడు వీళ్ళకి రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, సేన ఉంది, సూర్యులు ఉన్నారు. విచిత్రం చెప్పనా? దేవుని నడిపింపలేదట. ఇప్పుడు చెప్పండి, ఉషక్క చెప్పుద్ది. రథాలు, గుర్రాలు, సేన, యుద్ధాయుధాలు, ఇంకా చెప్పాలంటే అక్కడ ఏమున్నాయి? సూర్యులు. దేవుని నడిపింపు లేకుండా వెళితే కొట్టొస్తారా, కొట్టించుకొని వస్తారా? చెప్పండి గట్టిగా. అదేంట్రా, ఇన్ని రథాలు తీసుకెళ్ళారు కదట్రా, ఇన్ని ఆయుధాలు తీసుకెళ్ళారు కదట్రా, ఇంతమంది సేన ఉన్నారు కదట్రా, ఇన్ని గుర్రాలు ఉన్నాయి కదట్రా, ఇంతమంది సూర్యులు ఉన్నారు కదట్రా, ఏదిరా మీరు అసలు ఏమన్నా ఉందంట? అసలు ఏముంది? ప్రార్థన చేసుకోలేదు, వాక్యం చదువుకోలేదు, ప్రభుని నడిపించలేదంట. ఉంది కదా అని బలం అని చెప్పి వెళ్ళామనుకోండి, ఏమవుతుందో చెప్పండి? ఆ బలవంతుడి ముందు ఓడిపోతాం ఖచ్చితంగా. అందుకే దైవ నడిపింపు. అయితే దేవుడు అంటాడు, వాళ్ళందరినీ నడిపించేది నేనే అని చెప్తున్నాడు అన్నమాట. చూసారా, ఇన్ని డిజిగ్నేషన్స్. అంటే ఈ అధ్యాయం మనం ధ్యానించే ముందు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాననే మాట మీకు చెప్పక ముందు, మీకు ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? దేవుడు అనొద్దు. ఆ దేవుడు ఎటువంటి వాడో 16 పాయింట్లు ఇక్కడ రాశాడు ఈ అధ్యాయంలో.
అందుకే నేను చులకనగా తీసుకోవద్దు ఈ చిన్న పాయింట్ని. ఏమవుతుందా ఇదిగో చెప్పమ్మా, ఏ వాక్యం చెప్పండి, ఇదిగో నేను ఒక నూతన ఏంటమ్మా మా పిల్లలు చెప్పినట్టు చెప్తావా? కంఠవాక్యాలు ఒకటి కంఠవాక్యం చెప్పంటే ఇదిగో నేను ఒక నూతన, ఒక అమ్మాయి చెప్తా ఇదిగో నేను ఒక నూతన, అట్ట చెప్పే మాట కాదు ఇది. చిన్నపిల్లలు అంటే పర్లేదు వాళ్ళకి, ఎట్టగొట్ట పక్కన మళ్ళీ ఒక ఆమె క్రియ అంటారు, మళ్ళీ పక్కన కూర్చొని అందిస్తుంది ఒక ఆమె. ఈ మాట చిన్నది అనుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని దేవుడే చెప్పాడు. చెప్పిన దేవుడు ఎటువంటి వాడు? ఇప్పుడు అర్థమైందా? 16 పాయింట్లు ఈ యొక్క అధ్యాయంలో దేవుడు అలా రాయిస్తూ వచ్చాడు అనమాట. తను తానే బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆ చెప్పిన మాట విలువైందా, విలువ లేదా? ఇలాంటి బాగుంటుందేమో, చాలా విలువైంది, చాలా విలువైంది ఆ మాట. అందుకని దయచేసి మరి స్టోర్ బియ్యం చూసినట్టు చూడద్దాం. ఆ బియ్యాన్ని సోనా మసలు బియ్యం చూసినట్టు చూడాలి. కేజీ ఈ రైస్ కేజీకి 100 రూపాయలు ఇచ్చిన దాంట్లో అసలు నష్టం లేదు. ఎంత మంచిదో తెలుసా? ఇప్పుడు రెండో ప్రశ్నకి వెళ్దాం. రెండో ప్రశ్న బైబిల్లో ఏం ప్రశ్న? రెండో ప్రశ్న, మనం ఎటువంటి వారు చూడండి. మనం ఎటువంటి, దేవుడు ఎటువంటి వాడు, ఎట్లాంటి వ్యక్తులకి మాట ఇస్తున్నాడు, అది కూడా మనం నోట్ చేసుకుందాం. రెండో పాయింట్ ఒకసారి, మనం ఎటువంటి వారం అనేది ఒకసారి బైబిల్లో చూద్దాం. దీనికి నేనేం చేశానంటే రోజు కలర్ టిక్ పెట్టుకున్నాను. రోజు కలర్ తెలిసిందే టిక్ పెట్టుకున్నాను. రోజు కలర్ మనం క్షమించండి, పింక్ కలర్ అంటారు అనమాట. ఆ కలర్ అనమాట. 43 అధ్యాయం మొదటి వచనం చదవండి. అయితే అండర్లైన్ చేయండి. యాకోబు, మౌలుడు కాదు, యాకోబు 1, యాకోబు 2, దాని కింద లైన్ చదవండి. ఇశ్రాయేలు రెండో పేరు చూడండి. మనం ఎటువంటి వారు? మనం మొదట యాకోబులు, రెండో ఇశ్రాయేలులో. ఇశ్రాయేలు అంటున్నాడు రెండో పదం. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయి నీవు నా సొత్తు అని చూడండి ఒకసారి. నీవు నా సొత్తు ఎక్కడుంది? ఫస్ట్ వచనంలో చివరి లైన్, చివరి పాయింట్. సొత్తు నువ్వెవరో తెలుసా? నా సొత్తు, దేవుని సొత్తు, మూడో పదం. నెక్స్ట్ ఇంకా చూడండి ఒకసారి 4వ వచనం చదవండి. 4వ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడవు. ప్రియుడు అని అడలించారు. ప్రియుడవు 4వ వచనంలో. నెక్స్ట్ కంటిన్యూ చేయండి దాన్ని. ప్రియుడు అయినందున వరుడవు. మళ్ళీ నెక్స్ట్ పాయింట్, వరుడవు. 4వ పదం. 1 యాకోబు, 2 ఇశ్రాయేలు, 3 సొత్తు, 4 ప్రియుడు, 5 వరుడు. ఇప్పుడు 43వ అధ్యాయం 6వ వచనం రండి. 6వ వచనం చదవండి. ఇక్కడ పదం నా కుమారులు, నా కుమారులు. దాని కింద పాయింట్ ఈ రెండు కలిపి ఒకే పాయింట్ రాసుకోండి. నా కుమారులు, నా కుమార్తెలు. నా కుమారులు, నా కుమార్తెలు. మనం ఎటువంటి వారు చూడండి. ఆయన కుమారులు అంట, ఆయన కుమార్తెలు అంట. ఇప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చి చెప్పండి? 6 పాయింట్లు. నెక్స్ట్ 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. ఆ పాయింట్ రాయండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు మీరు, మామూలు కాదు. 7వ పాయింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 8వ పాయింట్, దాని కింద పాయింట్, నా నామము పెట్టబడిన వారు. నా నామము పెట్టబడిన వారు. నా నామము పెట్టబడిన వారు. నెక్స్ట్ 7వ వచనం అయిపోయింది. నెక్స్ట్ 10వ వచనం రండి. 10వ వచనం, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. ఇక్కడ నా సేవకుడు అంటే ప్రజలందరూ కూడా చెప్తున్నాడు మాట. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. ఇది ఎన్నో పాయింట్? 9వ పాయింట్. 43 10లోనే నాకు సాక్షులు. నాకు సాక్షులు పక్కనే ఉంది పాయింట్. నాకు సాక్షులు. తర్వాత 20వ వచనం, నాకు సాక్షులు అనే పదం 12వ వచనంలో కూడా ఉంది. కావాలంటే చూడండి. 12వ వచనంలో కూడా, 12వ వచనంలో చివరి లైన్లో, నేనే దేవుడును మీరే నాకు
అక్కడ కూడా 2 సార్లు ఉంది నాకు సాక్షులైన మా పదం, అందుకే నేను రాయట్లేదు. ఆ తర్వాత 20వ వచనం, నేను ఏర్పరచుకున్న ప్రజలు, నేను ఏర్పరచుకున్న ప్రజలు. ఈ పదాలు చూడండి ఎలా ఉన్నాయి, అసలు ఇటుగానే ఉన్నాయి. తర్వాత 21, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. తర్వాత 43:26 నాకు జ్ఞాపకం చేయము, మనం కూడి వాదము, నీవు నీతిమంతుడవు, నీతిమంతుడు, నీతిమంతులము అని పెట్టుకోవచ్చు. నీతిమంతులము మొత్తం ఎన్ని పాయింట్లు వచ్చింది చెప్పండి? 11 13 పాయింట్లు, కరెక్టే 13 పాయింట్లు. దేవుడు ఎటువంటి వాడు? ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 16 వచ్చినాయి. మనం ఎటువంటి వారు? 13 పాయింట్లు. మామూలమ్మా ఎప్పుడు చూసినా ఏమ్మా నాదే ఉందలయ్యా, నాదే ఉందలే, ఎప్పుడు చూసినా ముఖం అట్టాగే ఉంటాం. దేవుడు వేసి ముఖాలు వేసుకుని 2020కి వెళ్ళిపోదామా? ముఖాలు మార్చండి, ఫేసులు మార్చుకోవాలి. ఎప్పుడు కొత్త కొత్తలు ఆడతామండి ముఖాలు. ఈ 2020 చూడలేకపోయాము మిమ్మల్ని. దేవునికి వందనాలు. అమ్మా ఒకసారి ఏమ్మా మిమ్మల్ని చక్కగా 2025లో మీ ముఖాలు ఏమైనా చూడగలమా? ఇప్పుడు ఈ మాటలు చూస్తే మీ ముఖాలు వెలిగిపోవాలి. ఇందాక దేవుడి గురించి చదివాం కదా, దేవుడు మనల్ని తక్కువ చేయలేదమ్మా. దేవుడు నిజంగా నేనైతే మిమ్మల్ని ఒకసారి అంటాను, ఏందమ్మా నువ్వు చేసి ప్రార్థన అంటాను. ఏందమ్మా శేషం గారు ఒకరోజు ఒకరోజు ఏందమ్మా నువ్వు ప్రార్థన అంటే అనగానే శేషం గారు ఎంత టౌన్ రానంటే నాలాంటి వ్యక్తి కాదమ్మా. దేవుడు ఎంత గొప్పవాడు అంటే నిజంగా దేవుడు ఎవరిని క్రిటిసైజ్ చేయడం, ఎవరిని తక్కువ చేయడు. నేను అందుకే చెప్తున్నా, ఒక గంటలో బెల్లం దేవుడు కూడదు. సూపర్ గారు ఒకసారి కదా కొన్ని బెత్తలు వెళ్తాడు, ఆ తర్వాత వస్తాడు చిచ్చుబుడ్లాగా వెళ్తాడు, అయిపోతాడు. నేను క్రిటిసైజ్ చేసి అతను ఇంక్రీజ్ చేసి డౌన్ చేసేస్తాను. దేవుడు అలా చేస్తాడు అనుకుంటున్నారా? కొంతమంది అంటారు నాకు ఏంటంటే నువ్వు చేసే సేవ 4 సంఘాలు రెచ్చిపోతాం, ఏంటి సేవ పట్టుమని 4 మంది లేదు అని అబ్బా అని చెప్పి దిగుపడిపోయి ఏడుతా కూర్చోండి. ఇదేనా అస్సలు ఏడ్చే రకం కాదు. చాలా మంది మన ఈ లోకంలో ఏం చేస్తారు చెప్పండి? నాకు నేను కూడా అదేనమ్మా, ఇంకెవరు నేను క్రిటిసైజ్ చేయలేదు. ఇక మిమ్మల్ని మామూలుగా చక్కగా ఈ సంవత్సరంతో కూడుతూనే ఉంటాను. కావాలంట దేవుడే చెప్పాడు. అందుకే మీకు అసలు హెచ్చరిక మాట ఏమి రాయలేదా చుట్టూదా? ఎక్కడైనా ఒక హెచ్చరిక ఉందా? ఉంటే భయపడకూడే ఉంది, అది ఒక హెచ్చరిక. చెత్తపడద్దు, అనుమానం ఉండదు, ఈ హెచ్చరిక. ఏమో మీకు మన దాంట్లో ఎటువంటి హెచ్చరిక రావాలి? ఎటువంటి భయంకరంగా రావాలి. కానీ ప్రభు ఎట్లాంటి దేవుడు, అందుకే నేను ఈ వాక్యాన్ని పెట్టించాను. ఎందుకంటే మీకు హెచ్చరిక లొంగేవాడు కాదమ్మా. మీరు ఇప్పుడు అర్థం పొగడతలు లొంగేవాడారు, హెచ్చరికలు లొంగలేదు, పొగడతలు పడిపోయారు రకాలు. అందుకే దేవుడు ఎంత గొప్పవాడుతున్నాడు. ఆయన ఎవరిని పొగడాలో దేవుడు బాగా తెలుసు. అసలు దేవుడు ఎంత గొప్పవాడంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అనే మాట మనం చెప్పడం కొరకు ఆయన ఎటువంటి దేవుడు చూసాం, ఎటువంటి వ్యక్తులకి దేవుడు ఇచ్చాడు తెలిసి ఈ మాట. ఆ మాట చదివినప్పుడు నా ఒళ్ళంతా ఒక రకంగా పులకరించిపోయినా. ఒక రకం చెప్పండి, మీ భాషలో షేక్ అయినాం, షేక్ అయిపోయింది. ఎంత ఆశ్చర్యంగా ఉంది ఈ మాట. ఒక్కొక్క పదాన్ని మీరు ఒకసారి దృష్టించి కుచ్చి బాగా తనివి తీరా హృదయంతో చూడండి ఒకసారి. ఆ మాట ఒక్కొక్క మాట. మొదటి మాట ఏంటి చెప్పండి? యాకోబు అంటే మోసగాడా, టక్కరివాడా అనిపించింది. కొంచెం బాధగానే ఉంది మాట, కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే మనం ఈ సంవత్సరం అంతా కొన్నిసార్లు అలాగే ఉన్నాం, చాలాసార్లు అలా ఉన్నాం. అందుకే దేవుడు యాకోబు ప్రభా ఇదిగో నేను నూతన క్రియలు చేస్తానని చెప్పి, ఏంటి ప్రభా యాకోబు అన్నావు అంటే కంగారు పడద్దయ్యా, కంగారు పడద్దని చెప్పేసి మళ్ళీ వెంటనే ఏమన్నాడు? ఇశ్రాయేలు అన్నాడు. అమ్మయ్యా, ఇక్కడ చూడు చాలా తిరిగిపోయింది. ఒక్క పదమే అన్నాడు, ఒక్క పదమే యాకోబు అన్నాడు అంతే. అని నీ స్వభావం చూపించి, నీ పొజిషన్ ఇది, నీ స్వభావం ఇది, బ్రతికిది. ఆ బ్రతుకుని ఏం చేయబోతున్నా తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు. నువ్వు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు అంటే నాతో పోరాడేవాడు అయ్యా. నువ్వు నాతో పోరాడతావు. ఈ సంవత్సరం అంతా పోరాడేవు కదా. ఏమని? నా జీవితంలో ఒక నూతన క్రియ జరగాలి, నా జీవితంలో ఒక నూతన కార్యం జరగాలి, నా కుటుంబంలో నూతన కార్యం జరగాలి, నా బిడ్డల పట్ల నూతన కార్యం జరగాలి, నా సంఘ
సంఘంలో నూతన కార్యం జరగాలి, నా పర్సనల్ లైఫ్ లో నూతన కార్యం జరగాలి, నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా వైవాహిక జీవితంలో, నా భార్య జీవితంలో, నాకు పిల్లల జీవితంలో ప్రభా నూతన క్రియ జరగాలి ప్రభా అని నువ్వు అడిగావు కదా, అడుగుతున్నావు, పోరాడుతున్నావు దేవునితో. అయితే నేను చెప్తున్నాను, ఇశ్రాయేలు చెప్తున్నాను, నేను ఒక నూతన క్రియ ఖచ్చితంగా 2025 లో చెబుదామనే ఈ వర్తమానాన్ని నీ కొరకు ప్రిపేర్ చేసి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే మాటను నీకు చెప్పడం కొరకే ఈ 3 పట్లు వాడుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఓ ఇశ్రాయేలు అని చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలు అని మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు లాంటి నిన్ను నిజంగా నాతో పోరాటం చేసే నిజంగా చూడడం వెలుగునాడు. కొంతమంది అయితే మనలో వెలుగునాడుతున్నారు, దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు, ప్రభు దగ్గర వేడుకుంటారు, ప్రభు నువ్వు ఏం చేస్తావో తెలియదు అంటారు. అందుకే దేవుడు ఇశ్రాయేలు అని పిలిచాడు. తెలిసి అందరూ తాకుండా నెక్స్ట్ 3వ పదం చూడండి, నా సొత్తు అన్నాడు. ఇంతకంటే ఏం కావాలన్నా మనకి ఈ మాట? నువ్వు ఎవరో తెలుసా? యు ఆర్ మై ప్రాపర్టీ అంటే నా ప్రాపర్టీ నువ్వు, నా ఆస్తి నువ్వే, నా సొత్తు నువ్వే. ఈ లోకంలో నాకు ఏమీ లేదు. ఆకాశము, భూమి, పర్వతాలు, సముద్రాలు, కొండలు, పుట్టలు వచ్చేస్తారు, ఇవి ఆకాశం, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా నావి కావు, అవి నా సొత్తు కావు, అవి నేను చేసినవంతే. కానీ మీరెవరు తెలుసా? నా సొత్తు. అమ్మో, మన ప్రభు సొత్తు అంట. ఎంత ముందో తగ్గించారు చూడండి, ఎంత ముందో తగ్గించారు చూడండి. తర్వాత అంటాడు ఇంకా చూడండి, ప్రియుడవు. చూసారా అప్పా ఈ మాట చూడండి. లోకం దృష్టికి నువ్వు రోత, లోకం దృష్టికి చండాలుడివి, లోకం దృష్టికి లోకం దృష్టికి పురుగువి. ఒక రకం చెప్పండి, లోకం దృష్టిలో నువ్వు ఎందుకు పనికిరానుడివి, లోకం దృష్టిలో నువ్వు దేనికి ఉపయోగపడే పాత్ర. అసలు లోకం దృష్టిలో అసలు నువ్వు ఎదిగలేవు. అసలు లోకం దృష్టిలో చూస్తే నీ అంత నీచుడు మరొకరు లేడు, లోకం దృష్టిలో నీ అంత కఠిన వాడు మరొకరు లేడు. అయితే ప్రభు దృష్టి కంట ఏమిటి తెలుసా? నువ్వు ప్రియుడు అయిపోయావా. ప్రియుడు అంటే నాకు ఇష్టమైన వాడా. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి, ప్రియుడు అంటాడు. ఎంత చక్కగా సంబోధిస్తున్నాడు చూడండి. దేవుడు అలా పిలుస్తున్నాడు ఆయన దృష్టికి. ఆ తర్వాత ఇంకేమన్నాడు? వరుడు. సరే, వరుడు నా దృష్టిలో నువ్వు గొప్పవాడివేనమ్మా. నిజంగా అనుకుంటారు కొంతమంది, నేనేం పని చేయట్లేదు అయ్యా దేవుల్లో, ఏం పని చేయలేకపోతున్నాను, ఆ వాష్రూమ్ ఒకటి కడుగుతున్నాను, నేను ఎవరి దృష్టిలో లేదు లేదమ్మా. ప్రభు అంటాడు, నువ్వు పనులాగే, నువ్వు పనుడివే. నాకు పొద్దున్నేసింగా రాత్రి అన్ని అనారోగ్యాలే, కనీసం ప్రార్థన కూడా చేయలేకపోతున్నాను, కంగారు పడద్దు. దేవుడు అంటాడు, నువ్వు పనుడివే, పనురాలి, నువ్వు పనుడివి అని చెప్తావు. నా దృష్టిలో నువ్వెవరో తెలుసా? గొప్పవాడివి అని చెప్తావు. ప్రభా ఈ మాట నాతో చెప్పినందుకు నీకు ఎంత స్థుతి, వందనాలు ప్రభా చెప్పాలనిపిస్తుంది. ఆ తర్వాత దావీదు జన దృష్టిలో అంటామా? అసలు దావీదు జన దృష్టిలో ఉన్నాడా? అస్సలు లేడమ్మా. అన్నల దృష్టిలో ఉన్నాడా? సౌలు రాజు దృష్టిలో ఉన్నాడా? అసలు ఎవరి దృష్టిలో లేడు. చివరికి విషయం చెప్పినా అక్కడున్న సేవకుడి దృష్టిలో కూడా లేడు. ఎవరు అక్కడున్న సేవకుడు? సమూయేలు దృష్టిలో కూడా లేడు. సమూయేలు దృష్టిలో లేడు, వాళ్ళ నాన్నగారి దృష్టిలో లేడు, వాళ్ళ అన్న దృష్టిలో లేడు, ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు దృష్టిలో కూడా లేడు. ఏంటో తనకు తెలిసిన భక్తి చేసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. కానీ విచిత్రం చెప్పనా ఇప్పుడు దావీదు ఎవరి దృష్టిలో పడ్డాడు చెప్పండి? అది చూసి. అందుకనే అద్భుతం, నీవు నా దృష్టికి ప్రియుడైనందున నీవు గరుడవైతివి. అందుకే గొర్రెలు కాచుకునే దావీదు గరుడంటే ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజ్యం అయిపోయాడు. అంత గొప్పది. అందుకని నేను చెప్పేది, మనం దేవుని దృష్టిలో పడాలి, మనుషుల దృష్టిలో కాదు. మనుషులు కనపడాలి, ఎంత ప్రయత్నించి ఉపయోగం లేదమ్మా. దేవుడు మనం చూడాలి. అందుకే దేవుడు గరుడవి, నా దృష్టిలో నువ్వు పడ్డావు. నువ్వు చేసే పనులన్నీ నువ్వు కానుక ఇచ్చినా సరే, నువ్వు నిజంగా ప్రార్థన చేసినా నేను చూడాలని చేస్తున్నావు. అందుకని నువ్వు గరుడు అయిపోయావు ఈ సంవత్సరం. ఇంకా నెక్స్ట్ దృష్టి చాలా తిరిగిపోవాలి. నిజం నువ్వు ఏది చేసినా చాలా సీక్రెట్ గా, మరుగ్గా, చాలా గొప్పగా చేస్తున్నావు. ఇన్ టైంలో కరెక్ట్గా అది నేను చూస్తున్నాను తప్పకుండా. అందుకే నువ్వు నా దృష్టికి వరుడివి. ఈ మాట ఎంత గొప్పదంటే నిజంగా అంత గొప్పదన్నమాట. రీసెంట్గా కూడా జరిగిందమ్మా ఒక విషయం. రీసెంట్ ఎంత కవర్ తీసుకొని చేతుల్లో పెట్టింది. చూసి పక్కన చూసి పెద్ద కవర్ అన్నారు. ఆ కవర్లో 11 రూపాయలు ఉన్నాయి. ఆ కవర్లో 11 రూపాయలు. ఓల్డ్ 5 రూపాయల కాయలు, 2 5 రూపాయల కాయలు, 1 రూపాయి పెట్టాలి. దాన్ని 3 చుట్లు కుట్టించింది, చేతులు పెట్టింది. మన మందిరంలో ఉన్నారు ఎవరు అయితే ఇప్పుడు లేదా, అందుకే చెప్పాను. నేను ఎందుకు ఈ మాట బాధపడతాను కాదు, కానీ నిజంగా అది కూడా అందరి ముందు ఇచ్చిందాము. అది కూడా అందరి ముందు ఇచ్చింది. నేను బాధపడింది ఏంటంటే దానికి
సరే చెప్పుకుని ఎటు చెప్పుకుంటారు, నా ఫోటో అనిపిస్తుంది లోపల, పర్లేదు ప్రభు దేవుడు చూస్తున్నాడే అనుకున్నాను నా మనసు. అందుకని కాంప్రమైజ్ అయిపోయి వచ్చాను. లేదంటే అప్పుడే వెంటనే హెచ్చరించాలనుకోండి, ఆ పక్కన ప్రభు కూడా ఇవ్వదండి. మీకు అర్థమైందా? అయితే ఎట్లా అంటారు, మా పక్కన ప్రభు మీకు ఎత్తుకు నచ్చుతుంది ఎట్లా అంటారు నిజం. అందుకే మనం దేవుని దృష్టిలో ఎలా ఉంటాం చెప్పండి? నువ్వు ఎంత ఇచ్చినా, పేద విధవరాలు, నిజంగా పేద విధవరాలు ఎంత ఇచ్చినామా? 2 కాసులు. ఎంత గొప్ప విషయం చూడండి, 2 కాసులు. కానీ నిజంగా అక్కడ ఉన్న ప్రజలు తర్వాత చాలా మంది ఉన్నారు అక్కడ, కానీ దేవుని దృష్టిలో బాగా గనురాలుగా ఎవరు మెచ్చుకున్నాడు చెప్పండి? పేద విధవరాలు మెచ్చుకున్నాడు. దేవుని దృష్టిలో పెడతామా? అందుకే ఆ పాటలు దేవుడు నూతన క్రియ చేసేసాడు. అందుకే గనులము చెప్పగా చూడండి, ఇంకా నా కుమారులు నా కుమార్తెలు. ఎంత మంచి డిజిగ్నేషన్ ఇచ్చాడమ్మా. మీరందరూ దేవునికి కుమారులంట, కుమార్తెలంట. ఇంకెందుకంటే మనకేం కావాలమ్మా? తర్వాత నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. అమ్మో, దేవుడు ఇందాక నేను సృజించాను సృష్టికర్తను అని చెప్పాడు కదా. ఎందుకు సృష్టించాడు తెలుసా? మిమ్మల్ని ఎందుకు సృజించాడో తెలుసా? నా మహిమ కొరకు, నా మహిమ నిమిత్తం, నా మహిమ కొరకే. అందుకే ప్రభా, బ్రతుకైనా చావైనా నీ కొరకే ప్రభా. ఆయన మహిమ కొరకు నిన్ను చేసుకున్నాడు. అసలు ఈ సంవత్సరం నువ్వు దేవుని మహిమ కొరకు జీవించా? ఎప్పుడు ఆ పిల్లలు అంటావు, వాళ్ళు 5 రోజులు ఈ రోజు తెలిపోయి ఆ బొచ్చుల కోసం జీవించినట్టు, ఆ పొలాల కోసం బతుకుతున్నట్టు. నీ భర్త కోసం ఎప్పుడు చూసుకుంటావు? భర్త ఎంతసేపు చూసుకుంటావా? ఆ భర్త అది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి, ఆ పాత అగ్లే పాత చేసుకుంటేనే ఉన్నాం. కొంతమంది అరసీలో జీవించారు, అరసీ ఉతకలు జరిపోయింది. చాలా మంది కూడా చూస్తారా, ఆ దేవుని మహిమ కొరకు ఏమైనా జీవిస్తున్నారా మీరు? దేవుని మహిమ కొరకు అసలు ఈ 2024లో నేను బ్రతికానా? ప్రభు అసలు దేవుడు నిజంగా దేవుని మహిమ కొరకు నేను సృష్టించాడు కదా. 2024 సంవత్సరం దేవుని మహిమ కొరకు జీవించలేదు కాబట్టి ఇక 2025 నీకు ఎవరు అని దేవుడు అనుకుంటే ఏం చేయాలి? మనం ఎక్కడుంటాం చెప్పండి? మందిరంలో ఉంటాం. ఎక్కడుంటాం? అదిగో ఆ పరిహార దగ్గర ఉంటాం. ఎంత దారుణం చూడడం. అది ప్రభు నా మహిమ కొరకు నేను సృష్టించానయ్యా. ఇంకా చూడండి ఏమంటాడు, నువ్వు ఎవరో తెలుసా? నా నామం పెట్టబెట్టడం, నా పేరు పెట్టుకున్నావు, నా పేరు. ఇక ఆయన పేరు పెట్టుకున్న సరిగ్గా మీకు ఎంత మంచి పేరు వయసు ప్రభు, జీవము గల దేవుని సైన్యం అంటాడు బైబిల్లో. నా పేరు పెట్టబడదు, నా జనం. ఎంత మంచి డిజిగ్నేషన్. ఒక విధంగా చెప్పాలంటే నిజంగా క్రిస్టియన్స్ అంటే క్రీస్తును కలిగి ఉన్నవారు, క్రీస్తుని కలిగి ఉన్నారు. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. నా పేరు పెట్టబడిన జనులు. తర్వాత నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. సేవకుడు అంటే ఇశ్రాయేలు ప్రజలే. నువ్వు సేవ చేస్తున్నావు చూసావా? నాకు నా ఏర్పాటులో ఉండి చేస్తున్నావు, నేను ఏర్పాటు చేసుకున్నాను నిన్ను అని మంచి డిజిగ్నేషన్ వాడాను. తర్వాత అబ్బా చూసారా, నాకు సాక్షిగా ఈ సంవత్సరం నిజంగా లాస్ట్ ఇయర్ ఎంతమందికి సాక్షిగా జీవించారు? మీ జీవితాలు ఎంతమందికి సాక్షికరంగా బ్రతకాయి? ఎంతమందికి యేసు ప్రభువుని చెప్పారు? ఎంతమంది ప్రభు దగ్గర నడిపించారు? దేవునికి సాక్షిగా జీవించారమ్మా. మన పాటలు పాడుంటారు చాలా మంది. ఏం పాట పాడుతారు? నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా అని పాడాలి. ఆ పాట పాడుంటారు. నిజంగా జీవించామని చెప్పండి. మళ్ళీ ప్రభువా కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంతకాలం ప్రభా. 2024 అంతా కాచావు ప్రభా. ఎంత కాచినందుకు ఇక చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. ఇక చావు రేవో ప్రభా, నీ కొరకే ప్రభా. ఇక నుంచి నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ఇప్పుడు ఓకేనా? ఇట్లా బ్రతకాను, ఇక నుంచి నీ సాక్షిగా నేను జీవించాలనుకున్నాను ప్రభా. అందుకే అప్పుడు నన్ను జీవిస్తే మీరే నాకు సాక్షి. మీరు తరఫున నాకు ఎవరున్నారో నా గురించి చెప్పండి. యేసు ప్రభుని అద్దం వలె ప్రతిఫలించారు. అద్దంలో ముఖం చూసుకుంటే ఎలా కనబడుతో అలా మన జీవితాలు యేసు ప్రభుని చూపెట్టారు అందరూ. నాకు సాక్షులు అన్నాడు. తర్వాత నేను ఏర్పరచుకున్న ప్రతి చిన్న మందే, కొద్ది మంది ఉండొచ్చు, కానీ దేవుని ఏర్పాట్లో ఉండే గొప్ప విషయం. 1,00,000 మంది ఉన్న దేవుని ఏర్పాట్లో లేరనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? కొద్ది వారైనా దేవుని ఏర్పాట్లో ఉండాలి. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, మనం చిన్న సహవాసమైన పరిచయం చేస్తున్నప్పుడు అసలు అది దేవుని ఏర్పాటులో ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి.
టెస్ట్ చేసుకొని మీరు నా ఏర్పాట్లలో ఉన్నారని మీకు ఏం కాదు. ఎంతమంది ఇది చేస్తారు. ఇప్పుడు ప్రమాణం మనతో నేను ఏర్పరచుకున్న ప్రజలు మీరు అంటాడు. తర్వాత మళ్ళీ అన్నాడు అది నా నిమిత్తము నేను నిర్మించుకున్నాను మిమ్మల్ని నా కోసమే. ఈ గెస్ట్ హౌస్ ఎవరి కోసం అంటే ప్రధానమంత్రి కోసం. ఆయన వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు, మిగతా ఎవరు వచ్చిన వెళ్తారు వీళ్ళేరు. ఆయన కోసమే అది. మనం ఎవరి కోసం? నా నిమిత్తము నేను నిర్మించుకున్న జనులను మీరు నా కోసమే బ్రతకాలి. వేరే వాళ్ళ కోసం బతుకుతా ఉంటారండి, అలా కాదు. నా కోసమే జీవించాలి ఈ లోకంలో. దేవుడు కోరుకుంటాడు. నా నిమిత్తమే నేను నిర్మించుకున్నాను మిమ్మల్ని. తర్వాత నీతిమంతులుగా చేశాను. మొత్తం ఎన్ని లక్షణాలు? 14. 2 ప్రశ్నలకు సమాధానం అయిపోయింది. 1 దేవుడు ఎటువంటి వాడు. 2 మనం ఏ మాత్రం తగ్గలేదు కదమ్మా. దేవుడు ఎటువంటి వాడు, దానికి తీడుగానే ఉంది ఈ వచనాలు. దేవుడు ఎటువంటి వాడు, అందుకే దేవుడు ఎక్కడా మనం తక్కువ చేయడం. దేవుడు ప్రభావం ఎటువంటి వాడిని, నేను ఎటువంటి వాడిని. నిజంగా అట్లాంటి వ్యక్తికి దేవుడు చెప్పబోతున్నాడు ఈరోజు ఆ మాట. 3వ ప్రశ్న మనకు దేవుడు చేసిన మేలులు. దేవుడు చేసిన మేలు, ఇది 3వ పదం. మొత్తం 4 మేలు ఉన్నాయి అక్కడ దీంట్లో. అవి మనం తిప్పి పెడతాం. వీటికి నేను రోజుకాలు పెట్టుకున్నాను అన్నమాట. రోజుకాలు 43:1. 43:1 చదవండి. యాకోబు చదువుకుంటా 3 లైన్ కదా. 3 లైన్ ఫస్ట్ మాట చేయండి. విమోచించి ఉన్నాను అంటే అర్థం ఏంటి? అయిపోయిన పనేగా. విమోచించుచున్నాను కాదు, విమోచించి ఉన్నాను అంటే అర్థం ఏంటి? నారాజు గారు అయిపోయింది. అయిపోయిన పనిని ఏమంటారు? చేసిన మేలేగా. అంటే నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటే దేవుడు చేసిన మొట్టమొదటి మేలని చెప్పండి. మిమ్మల్ని విమోచించాడు దేవుడు. మీకు ఎంత విడుదలిచ్చాడు? వేడి పాపము నుంచి, శాపము నుంచి, అపవాద నుంచి, లోకపు ఆచారాల నుంచి, లోకపు కట్ల నుంచి, లోక బంధకాల నుంచి, ఇంకా చెప్పాలంటే అది అపవాదిక చెరల నుంచి, అనేక రకాల వ్యసనాల నుంచి, అనేక రకాల అపవిత్రతల నుంచి దేవుడు విడిపించడం లేదా? అది నేను నిన్ను విమోచించి ఉన్నాను. అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుడు మనం విడిపించడం లేదా? ఎంత గొప్పగా విడిపించావు ప్రభా. మనము శత్రువుల చేత, ఆ శత్రువుల బారి నుంచి విడిపించబడ్డామని బైబిల్ చెప్తుంది. నేను నిన్ను ఎప్పుడూ విమోచించి ఉన్నాను. మనం ఎవరో తెలుసా? విమోచించబడిన వారు. అంటే దేవుడు మన పట్ల చేసిన గొప్ప మేలు 1 విమోచించుట. చాలా మంది నిన్ను దేవుడు విమోచించాడు, ఇంకా నీకు దేవుడు ఒక 5 లక్షల రూపాయలు బాకీ తెలుసా? నీ బాధ అంతా అదే. ఒక 10 లక్షల రూపాయల క్యాష్ నీకు అవసరం, దేవుడు నిన్ను విమోచించాడు, నీ ఏడుపు అంతా అదే. విమోచించాను విమోచించాను అనేది ఎంత మేలు! ఆ పెద్ద మేలు. ఒక 25 లక్షల రూపాయలు బాకీ ఉందని చెప్పేసి దాంట్లో కొట్టేస్తున్నావు. ఈ మేలు ఏమాత్రం నీకు తగ్గుద్దామై దయచేసి గమనించుకోవాలి అందరూ కూడా. ఇది మొదటి మేలు. నెక్స్ట్ 2వ మేలు చూడండి. 43:1 కంటిన్యూ చేయండి. దాని పక్కనే దానికి 2వ పిలిచి ఉన్నాను అంటే అర్థం చెప్పండి. అయిపోయింది పని. పేరు పెట్టి పిలిచాడు దేవుడు నిన్ను. దేవుడు చేసిన 2వ మేలు పిలిచిన దేవుడు. చూస్తారా? పిలిచిన దేవుడినా ఈ సహవాసాన్ని నేను పిలిచాడు, ప్రార్థన చేసుకోమని పిలిచాడు, ఆయన నమ్ముకోమని పిలిచాడు, ఆయన సేవించమని పిలిచాడు, ఆయనతో సహవాసం చేయమని పిలిచాడు. ఈ సహవాసానికి మిమ్మల్ని పిలిచిన వాడిన మామూలు ఆయన కాదు. ఎంతో మంది ఉండొచ్చు, ఎంతో మంది ఇక్కడ రాకపోవచ్చు, కానీ నేను పిలిచాడు. పిలిచిన వాడు. దేవుడు పిలిస్తే వచ్చారు, మేము పిలిస్తే రాలేదాము లేదు. చిన్న ప్రశ్న, నేను పిలిస్తే వచ్చినాడు ఒకసారి చేయతన్నాను. నేను పిలిస్తే ఈ మందిరానికి వచ్చాడు ఒకసారి చేయతరా? ఒక్కరు కూడా అట్లేదే. నేను పిలిస్తే వచ్చినాడు. అందుకే నేను ఒక మాట హెచ్చరించిన వెళ్ళడం లేదు. ఎందుకు తెలుసు? దేవుడు పిలిస్తే వచ్చారు కదా మీరు. ఒక్కోసారి వాక్యాలు హెచ్చరిస్తున్నప్పుడు కొంతమంది బాధ కలిగి వెళ్ళిపోదాం అనుకుంటారు కదా, వెళ్ళొచ్చట. ఉషాక అంటా ఉంటుంది అప్పుడప్పుడు ఈ మాటలు ఏంటంటే, సేవకులు మమ్మల్ని అనేక హెచ్చరిస్తారు, మేము ఎప్పుడు ఒక మాట అనుకోమయ్యా అసలు ఒక మాట కూడా. ఎందుకంటే మేము వాళ్ళ కోసం కనిపించి దేవుడి కోసం వస్తున్నాం. మళ్ళీ అనుకుంటారంట వాడు, ఆ సేవకులు మా మంచి కోసమే కదా హెచ్చరిస్తుంది అని. ఆ మాట నా దగ్గర చాలాసార్లు చెప్పింది ఉషాక. ఆ మాట ఆ హృదయంలో జీర్ణించుకుపోయింది అన్నమాట.
అట్లా డైజెషన్ అయిపోవాలి అందరిలో. అలా డైజెషన్ అవ్వకపోతే కొన్నిసార్లు ప్రాబ్లం రాదమ్మా. అప్పుడు ప్రాబ్లం వస్తే అందుకే చెప్తున్నా, సంఘ క్రమాలు వచ్చేస్తాయి మన సాయంత్రం నుంచి లిస్టులు. సంఘ క్రమాలు అంజరెడ్డి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకటి. కొంచెంసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ వస్తాను ఇక్కడికి వాక్యాన్ని. పూటకి ఒక 10 పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 40 పాయింట్లు మొత్తం. సాయంత్రం సంఘ క్రమాలు 10 అంజరెడ్డి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి వాక్యం చెప్తాను. నేను ప్రార్థన చేసుకున్నాం. సంఘ క్రమాలు ఈసారి నెక్స్ట్ లెవెల్ అంటే 2025లో సంఘ క్రమాలు ఎవరూ అధిగమించకూడదు. సంఘ క్రమాలు కట్టుబడి ఉంటే ఉంటారు, లేదంటే చెప్పండి, లేదంటే ఏంటక్క వెళ్ళరమ్మా. ఎందుకంటే పిలిచాడు కదా, చెప్పాను. దేవుడు పిలిచాడు కాబట్టి సంఘ క్రమాలు చేయలేదనుకోండి ఎవరు, కానీ ఇక్కడే ఉండి నేర్చుకుంటారు వచ్చేదా. అంతేగాని మా వాళ్ళకి అందరు వెళ్ళిపోతారా? అట్ట ఇంటి నీకు పిల్లలు మార్చేది, అట్ట చర్చలు మార్చేస్తారా? ఇది కాకపోతే మన వరబాబులు ఎన్నోనే కట్ట మీద ఎంత ఉంది, ఎంత ఉంది, అంత ఉంది వెళ్తారు వాళ్ళు. నేను చెప్పానుగా, ఒక సంభాషణ కట్టుబడి ఉంటారు వాళ్ళు. ఎట్లా చెప్పాను మన వాకింగ్ చెబుతూ, ఏ కుక్కలు ఆ కుక్కలో చెప్పుకుందాం పర్లేదు. వీధి కుక్క ఇప్పుడేమో మనకి ఈ గుడి దగ్గర కుక్క కనపడింది, అదే కుక్క మళ్ళీ సావిత్రి గారి దగ్గర కనపడింది, మళ్ళీ అదే కుక్క సునీత శిష్యుడి దగ్గర కనపడింది. ఆ కుక్కతో నేను మాట్లాడుతున్నా, ఏంది నువ్వు పొద్దున ఇక్కడ ఉండవు అంటే ఆ పేరేంటో తెలుసా? ఏం పేరంటే నేను వీధి కుక్కను. వీధి కుక్కలు ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. ఆదివారం ఈ చర్చిలో ఉంటారు, మంగళవారం ఆ చర్చిలో ఉంటారు, మళ్ళీ శుక్రవారం నాడు ఇంకో చర్చిలో ఉంటారు, మళ్ళీ వచ్చే ఆదివారం హైదరాబాద్లో గుగ్గులలో ఉంటారు. అన్ని వీధులు అయ్యే, అన్ని చర్చలు నాయా అంటారు. మళ్ళీ అయ్యో ఆగు, సార్వత్రిక సంఘం వచ్చేదాకా ఆగలేకపోతున్నావా అందరితో కలుద్దామని. గంటసేపు ఏం ఫోన్ కాల్లో ఉంటుంది, ఇంకో ఫోన్ కాల్లో ఉంటుంది, ఇంకొక ఇంకో ఫోన్ కాల్లో. ఎన్ని ఫోన్ కాల్ గ్యాదర్ చేసుకుంటా? ఇన్ని ఫోన్ కాల్ గ్యాదర్ చేసినా నీకు అసలు దేవుడి నుంచి ఫోన్ రాదే. దేవుడే నీకు కాల్ చేయట్లా. ఎంతమంది కాల్ చేస్తారు, హలో అని చెప్తారు. ప్రార్థన చేసుకున్నావా? దేవుడే కాల్ చేయట్లా నీకు. ఎందుకంటే ఇన్ని కాల్స్ అవసరం అంటావా? సరైన కాల్ ఒక్కడ సరిపోదు. అదేమంటే ఇంతమంది నాకు కాల్, గ్రూప్ కాల్. మొన్న ఒక వచ్చి అంటుంది ఇంతమంది ఉన్నారంట. చూస్తే వాడు వేరే చర్చిలో వాడు. ఆదివారం మాత్రమేనంట ఆ సంఘం, మిగతా సంఘం. నెల్లూరులో పాస్టర్ బాధపడతా చెప్తున్నాడు ఈ మాట. అందుకే గమనించాలి, పిలిచింది దేవుడు మేము. అందుకే అంటాడు ఇక్కడ, నేను పేరు పెట్టి పిలిచాను. పేరు పెట్టి కుమారి అని పిలిచాడు, చెక్కయ్య అని పిలిచాడు. తర్వాత 3వ మీరు చూడండి, 43వ అధ్యాయం 3వ వచనం, 43:3. ఇక్కడ చూడండి, ఈ మాట అంటే చదువు. ఈ మాట, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. 3వ మీరు, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చాడంట. నేను అర్థం చెప్తాను చూడండి. నీ ప్రాణ రక్షణ క్రయముగా. విచిత్రం చెప్పనా? ఒకే ఐగుప్తులో, ఈ మాట వినండి, ఐగుప్తు అనే ప్రాంతంలో ఇశ్రాయేల్ ప్రజలు కూడా నివాసం చేస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఒక ప్రాంతంలో నివాసం చేస్తున్నారు. పైనుంచి పెద్ద వడగండ్లు పడి ఎవరు చచ్చిపోయారు, ఎవరు బతికారు? ఆ వడగండ్ల దాటికి ఎవరు చచ్చిపోయారు చెప్పండి? ఐగుప్తు పశువులు ఇవన్నీ. కానీ ఇశ్రాయేల్ పశువులు చచ్చిపోయినాయా అంటే ఇప్పుడు అవి చచ్చిపోయి ఇవి బ్రతకానికి కారణం తెలుసా? వీళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తాను, అదే ఐగుప్తులో ఒక భయంకరమైన మరణం వచ్చింది. రాత్రిపూట ఒక భయంకరమైన మరణం వచ్చింది. ఏంటి ఆ మరణం? ఐగుప్తు తొలుచూలు ఫస్ట్ పుట్టిన బిడ్డలంతా చచ్చిపోయారు. అదే మరణం ఇశ్రాయేల్ ప్రజలు జరిగిందా? ఎందుకని చెప్పండి? వాళ్ళు రక్తం పరీక్షించుకున్నారు. ఇంకోటి ఏంటో తెలుసా? వాళ్ళని దేవుడు వాళ్ళ ప్రాణ రక్షణ కొరకు ఐగుప్తుని ఇచ్చేసాడు. అంటే అర్థం తెలుసా? ఒక ఆటోలో ఒక యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి వెళ్తా ఉంటే ఆటోను దేవుడు రక్షిస్తాడు ఖచ్చితంగా. ఆటోలో 10 మంది ప్రాణాలు సేఫ్గా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆటోలో ఎవరున్నారు చెప్పండి? ఆయన బిడ్డ, ఆయన విమోచించిన బిడ్డ ఉన్నాడు. అవసరమైతే మిగతా వాళ్ళు చచ్చిపోతారు, కానీ ఈయన మాత్రం ఒకవేళ ఏదన్నా ఒక రాడ్ వచ్చి పడాల్సి వస్తే ఆయన మీద పడకుండా వేరే వాళ్ళ మీద పడుతుంది. వేరే వాళ్ళు చనిపోయినా దేవుడికి అంత తీవ్రత ఉంటుంది, కానీ ఈయన చనిపోతే మాత్రం కష్టం. అందుకే నీ ప్రాణ రక్షణ క్రయము కొరకు ఐగుప్తుని ఇచ్చేశాడు దేవుడు. మనకు చేసిన మేలు తెలుసా? ఈ సంవత్సరం నిజంగా అసలు నీ మీదకి రావాల్సిన మరణం వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. తెలుసా మీకు ఆ విషయం? నువ్వు చనిపోవాల్సిన పోయి వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది ఆ మరణం. అది నీకు తెలియదు, లోతుగా ఆలోచిస్తే తెలుసుదాం. ఆ లెక్క అయితే నువ్వు చనిపోవాలి పోయిన సంవత్సరం.
ఎందుకంటే ఆ మరణం వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ మాట నాకు ఒకసారి సుశీల మాటి గారు ఇలా చెప్పారు. ఆ రోజు మరి సత్యనారాయణ బాగా కరోనా వచ్చిందనమాట. ఆ రోజు హార్ట్ కూడా బాగా ఆయన పెయిన్ వచ్చిందనమాట. మాకు కూడా ఫోన్ చేశారు ప్రార్థన చేయమని. ఆ రూమ్లో పైన రూమ్లో హాస్పిటల్కి వెళ్తానికి లేదు, చాలా భయంకరంగా ఉంది. తెగ ప్రార్థన చేస్తున్నాం అందరం, ఆంటీ కూడా ప్రార్థన చేస్తూ ఉంది. ఇక ఆయన చాలా పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది, చాలా క్రిటికల్గా ఉంది. ప్రభా నా భర్తను కాపాడి తెగ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. అదే సమయంలో ఆ పక్కన ఇంటి ఆనుకున్న ఇంట్లో అదే హార్ట్ అటాక్ ఒక ఆయన చనిపోయాడు. ఏంటిది? ఎదురులు, క్షమించండి, ఎదురులు. ఆయన ఎదురులు ఆయన చనిపోయాడు. చూసారు, అది అడిపోయింది అన్నమాట. అట్లా కూడా దేవుడు కొన్నిసారి చేస్తాడు పాతగా మందరు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, నీ ప్రాణ రక్షణ అంటే నువ్వు మరణించాల్సిన ప్లేస్లో అవసరమైతే ఆ మరణాన్ని ఇంకొకరికి అప్పగించాడు. సంహార దూత పరలోకం నుంచి బయలుదేరి ఐగుప్తులకు వెళ్ళిపోయి ఎవరెవరు చంపిందంటే ఐగుప్తుని చంపేసింది. వీళ్ళకి మాత్రం ఏం చేయదు. నీ ప్రాణ రక్షణ కొరకు ఐగుప్తు నీకు ఇచ్చేశాను. అదొక మేలు. 4 చూడండి, 4 దాని కిందే 43:3 దాంట్లో నీకు బదులుగా కూషును శబాను. కూషు శబ అంటే ఐగుప్తుల ప్రాంతాలు అన్నమాట ఇవి. నీకు బదులుగా, వాస్తవం చెప్పాలంటే నీకు ప్రతిగా వాళ్ళని నీకు చేశాను. వాళ్ళు పెట్టారంటే కొంతమంది ప్రభా అని చెప్తే వీళ్ళనేమి చేయొద్దు, అవసరం వాళ్ళని చేసుకో అని చెప్పేసి కూషు సేవ. కూషు అంటే నలుపు, సేవ అంటే ఏంటో తెలుసా? నలుపు, అంధకారం. కూషు అంటే నలుపు, మరి సేవ అంటే ఒక అర్థం వచ్చే పేరు ఉందన్నమాట. ఆ అర్థం సేవ అంటే ఇంకొక అర్థం వస్తుంది, అది నాకు సరిగ్గా గుర్తులేదు, ఒక పదం అనమాట. కూషు అంటే నలుపు అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే పాపాత్ముల్ని మనకు బదులుగా వేరే వాళ్ళకి అప్పగించేస్తాడు దేవుడు. మనకు మాత్రం ఏం కానియడం దేవుడికి మన ప్రాణాలంటే చాలా ఇష్టం. మన ప్రాణాలు సేఫ్గా కాపాడతాడు. ఎందుకంటే ఆయన మహిమ కొరకు మనం నియమించుకున్నాడు. అవసరమైతే మనకి వాళ్ళకి అప్పగిస్తాడు, కానీ మనల్ని వాళ్ళకి అప్పగించాడు. శత్రువుల చేతికి మనం కాదు, మనకే శత్రువులను అప్పగిస్తాడు. అది తప్పకుండా అది మనకి దేవుడు చేసిన మేలు. అప్పులు మనకు అప్పగిస్తాడు, కానీ అప్పులు మనకు అప్పగిస్తాడు. అప్పులు మనం వేద్దాం, కానీ అప్పులు మనం ఎగేటట్టుగా దేవుడు చేయడం. మొత్తం 4 మేలు చేశాడు దేవుడు ఇక్కడ. 4 మేలు. ఇప్పుడు మొత్తం 3 ప్రశ్నలు అయిపోయింది. చివరి వాక్యం ముగించే ముందు ఈ మొదటి పూట ఈ అధ్యాయంలో 3 ప్రశ్నలు చదువుతున్నాం. ఏంటి ప్రశ్నలు చెప్పండి. 1 దేవుడు ఎటువంటి వాడు, 2 మూడోది దేవుడు చేసిన మేలు. ఇప్పుడు ఈ 3 ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుతున్నాను అనే పదం చెప్పే ముందు ఈ ఉదయకాల సమయంలో 3 ప్రశ్నలు, వాటి జవాబు. ఈ అధ్యాయం 4 రకాలు విభజించే ముందు 3 ప్రశ్నలు, మళ్ళా రాత్రికి ఇంకొక 3 ప్రశ్నలు, వాటికి సమాధానం చెప్పుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకున్నాం, అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థించాలి. అందరూ కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం. ఈ వాక్యాన్ని మనం వినబోతున్నాం. రాత్రికాల సమయంలో మరలా వింటాం. ప్రభా, ఇదిగో నేను నూతన క్రియను చేయుచున్నానని మరి ఈరోజు మాతో మాట్లాడుతున్నావయ్యా. ఈ చిన్న మాటను మేము ధ్యానించడానికి ఈ అధ్యాయంలో మా కొరకు రాయించిన మాటలన్నింటినీ కూడా చూస్తూ వచ్చాము ప్రభా. అవును ప్రభా, అంటే ఈ యొక్క మాకు ఈ మాట చెప్పిన నేను ఎటువంటి దేవుడు మేము గుర్తుపడుతున్నాం, మేము ఎటువంటి వారిని మాకు తెలుస్తూ ఉందయ్యా. ఇలా ఒక్కొక్క మాటను ధ్యానం చేసుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఈ మాటలు పట్టుకుంటూ మిగతా కూడా ఏకీపిస్తూ ప్రార్థన చేసుకోండి. నీతో సమమగునా ఎనలేని నీ ఘన కార్యములు తలచి, ఎనలేని నీ ఘన కార్యములు తలచి, కృతజ్ఞతతో నిన్ను వెంబడింతును నేను, కృతజ్ఞతతో నిన్ను వెంబడింతును. ఏమని వర్ణింతు నీ
పోలే ఎన్నడును. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము, మోక్షమందు